సహోదరుని మీద వేద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటిని వేద్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వేద్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, అన్యాయాన్ని సహించడం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా. మీ సొత్తులు అంటే మీ ఆస్తి అపహరింపబడనిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏ అన్యాయం చేసినా వారసులు కాదు పరలోక రాజ్యానికి. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను. ఎవరు ఉన్నారా తాగుబోతులు? త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ, ఒకప్పుడు మనమందరం అలాగే ఉంటాము కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, బాప్తిస్మం జరుగుతుంది ఇదే, ఆయన నామం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా కడగబడుతున్నాం. నీళ్ళలో ముంచినప్పుడు నామం ద్వారా కడగబడుతున్నాం, పరిశుద్ధాత్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కడగబడుతున్నాం. కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుడి మాటలు మనకు దీవించును గాక. కూర్చుదాం, కూర్చుదాం. కృప కలుగును గాక. సంగమా, మనము 24 పెద్దల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, అవునా? ఇంకా వదిలిపెట్టలేదా పాస్టర్ గారు వాళ్ళని? వాళ్ళే వదిలిపెట్టలే మనల్ని, ఎప్పటికీ వదిలిపెట్టరు కూడా వాళ్ళు. ప్రైజ్లా. సార్ ఎక్కడే ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది వాక్యం చదువుతున్నారు రోజు? అయ్యా, ఆడపిల్లలు మగపిల్లలు ఎంతమంది చదువుతున్నారు వాక్యాలు? మీరు వాక్యాలు చదవాలనేది నా ప్రార్థన. వాక్యాలు చదవండి, ప్రతిరోజు వాక్యం చదవండి. ప్రతిరోజు అన్నం తిన్నట్టే ప్రతిరోజు వాక్యం చదవండి. అన్నం తినకపోతే ఎంత బలహీనలు అవుతారో, వాక్యం చదవకపోతే అంత బలహీనలు అవుతారు. ఇక రోజు అన్నం తినమని ఎవరు చెప్పరు నీకు? చెప్తారా? టిఫిను టైంలో అమ్మా టిఫిన్ అంటావు, మధ్యాహ్నం రాగానే అన్నమైందా అని కేకేస్తావు, అందులో ఏం కూర కూడా అడుగుతావు. ఏది బయట తినవుగా నువ్వు, ఏం కూర అంటావు. నచ్చని కూర పెట్టిందనుకో, అబ్బా ఇది చేసేందుకు నువ్వు అంటారు కదా. అంటే ఇప్పుడు కూర కూడా మంచిది కావాలి మీకు. అక్కడ కోరికలు కూడా బయటకు వస్తాయి. ఈ కూర చేసావు కదా, దీనికి ఇంకా చేస్తే బాగుండేది కదా, ఎందుకంటే రుచిగా ఉండేది కదా. పప్పు చేసావు, ఒక ఆమ్లెట్ వేస్తే ఎంత బాగుండు నంచుకోవడానికి. ప్రైజ్లా. సాంబార్ చేసావు కదా, దాంట్లోకి ఏదైనా చికెన్ ఎప్పుడు ఉంటే ఎంత బాగుండు. రసం పెట్టావు, దాంట్లో చక్కగా ఫ్రై చేసి పెడితే ఎంత బాగుంటుంది. ఇవన్నీ కోరుకుంటావుగా. ఈ కోరికలు వాక్యం దగ్గర రావట్లేదా అన్నా? ఏ ఎమ్మానేల్ గారు బాగున్నారా? ప్రైజ్లో. పోయిన వారంలో సహోదరుడికి బాప్తిసం జరిగింది. ఒకసారి లేచి నిలబడి మీరు. ఆ సహోదరుడికి బాప్తిసం జరిగింది పోయిన వారం. అతని పేరు ఇమ్మానియల్ అని పేరు పెట్టాం. సహోదరుడు ప్రార్థన చేయండి సహోదరుడి కొరకు. మరి అక్షయ్ పాల్ కూడా బాప్తిసం జరిగింది. వాడి పేరు అక్షయ్ పాల్ అని పెట్టాం. అక్షయ్ పాల్ కూడా బాప్తిసం జరిగింది. ఓకేనా? కూర్చోండి. ప్రైజ్లో. కొత్త సంవత్సరంలో ఒక ఆత్మ కూడా దొరకలేదని బాధపడతామంటే దేవుడు 2 ఆత్మలే ఇచ్చాడు. ప్రైజ్లో.
ఇక ముందుకు వెళ్ళాలి, చాలా ముందుకు మనం వెళ్ళాలి, ఆత్మను సంపాదించాలి. ఎంతమంది సువార్త చెబుతున్నారు? అయ్యా, ఎవరికైతే సువార్త చెబుతావో వాళ్ళ మీద మీ పేర్లు రాయబడతాయి అంట. ఎవరైతే రక్షింపబడతారో వారి మీద మీ పేర్లు రాయబడతాయి. అయ్యా, లైవ్ పెడుతున్నారా? పెట్టారా లైవ్? ప్రైజ్లో పెట్టండి. కృప కలుగునుగాక. ప్రైజ్లో వాస్తవంగా నేను మంచి ఒక లైవ్ అని పెట్టుకుందాం, ఒక కెమెరా అన్నమాట మంచిది కొని లైవ్ అని ఇచ్చుకుందాం అని ఈ సంవత్సరం ఆశపడ్డాం. కొంచెం కొందాం అనుకున్నాం. మామూలుగా మీరు దాచుకున్న డబ్బులు నా దగ్గర 46,000 ఎంత వచ్చినాయి నా దగ్గర ఉన్నాయి. ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన పిల్లలు కూడా ఆ డబ్బాలు చేతికి ఇవ్వలేదు. పోయిన సంవత్సరం డబ్బాలు ఇవ్వలేదు. అవి కూడా తీసుకొస్తే ఒక 50,000 ఒక 60,000 దాకా అవుతాయి అనుకుంటున్నాను నేను. అవి అక్కడ పెట్టి ఏదైనా కొంచెం వేసుకుంటే ఒక మంచి కెమెరా ఒకటి కొనుక్కొని మనం కనీసం మన వాయిస్ అన్న మన పిల్లలని, మన చర్చిలో మన పిల్లలని వినటానికి ఒక మంచిది కొందామని ఆశిస్తూ ఉన్నాం. బయట వాళ్ళు ఎవరు వినాలని కాదు, అసలు ఆ కోరికే లేదు. ఒకళ్ళు ఏంటంటే దేవుని స్తోత్రం, ఎవరు వింటారేమో మరి. మన పిల్లలు రానప్పుడు వింటారు, ఆ తర్వాత ఆయన వింటారని రికార్డ్ చేసి లైవ్లో యూట్యూబ్లో పెడుతున్నాం. కొంచెం రికార్డ్ చేసి స్టోరీ చేస్తున్నాం. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈ మనం విందామని. నేను వింటా ఉంటాను నా ప్రసంగాలు, మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత నేను కూడా నా ప్రసంగాలు వింటూ ఉంటాను. అంటే ఇక్కడ జరిగే ప్రసంగాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చేయడు, గమనించాలి. ఇది ఎవరు చేయరు బ్రదరు. ఈవెన్ మార్గారు మాట్లాడినప్పుడు కూడా మార్గారు కాదు మాట్లాడేది, ఆ స్థానం దేవుడిది. అక్కడ కూడయ్యే విషయాలు వేరుగా ఉంటాయి, అక్కడ వచ్చే విషయాలు. కాబట్టి అది దేవుని మాటలు కాబట్టి వినాలి మనం. ఓకేనా? ప్రభు మనం దీవించును గాక. అయ్యా, మరి ఆహారం చక్కగా తినండి. తింటున్నారా? మీరు ఆహారం దగ్గర కోరుకున్నట్టే ప్రైజ్లా అడుగుతారు కదా పిల్లలు. ఆదివారం వచ్చింది, ఆదివారం రోజు అని తీసుకురావా చికెను, ఆదివారం రోజు మటన్ తీసుకురావా అనరా ఇంట్లో? ఏమా 4 రోజుల నుంచి చికెన్ మటన్ లేదనుకో ఏమంటారు మీ పిల్లలు? పప్పు పెట్టమంటారా? ఏమా పప్పు పెట్టమంటారా? కొంచెం ఏదైనా చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసుకొస్తే తింటాం కదా అనరా అంటారు కదా. మరి ఆదివారం వచ్చేటప్పుడు ఈరోజు నాకు కొంచెం చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలని రావద్దు ఎక్కడికి అని ప్రార్థన చేయొద్దా అన్న? అయ్యా ఈరోజు మంచి బిర్యానీ పెట్టాయా అని ప్రార్థన చేయొద్దు దేవుడి దగ్గర? అట్లా వస్తే బిర్యానీ దొరికిద్ది ఇక్కడ. ప్రార్థన చేసి రండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. అయ్యా, ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, తీర్పు తీర్చువారు. అసలు ఎవరు తీర్పు తీర్చువారు? ఏమా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. ఒక ప్రసంగంలో ఎట్టి పరిస్థితుల్లో ముగించలేము దీన్ని. ఈ తీర్పు కూడా ఆ పెద్దలతోనూ ముడిపడి ఉంది. అందుకనే వీళ్ళకున్న మరొక బాధ్యత ఏంటంటే తీర్పు తీర్చటం. వీళ్ళ గురించి మాట్లాడాడు దేవుడు. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తీర్పు తీర్చే డ్యూటీ అసలు ఎవరిది? ఈ తీర్పు తీర్చువారు ఎవరు? అసలు తీర్పు తీర్చువారు ఎవరు? అది నేను మాట్లాడాలనుకుంటుంది. ఇది చాలా బాధ్యత కలిగిన పని. మనందరికీ తెలుసు, ఒక జడ్జిమెంట్ చేయాలంటే, ఒక జడ్జి అవ్వడానికి ఆయన ఎంత టైం పట్టిద్దో ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో ఉంటే రచ్చబండలు ఉంటాయి, పల్లెటూర్లకి రచ్చబండ అంటారు. లేకపోతే పెద్దలు ఉంటారనమాట, ఊరి పెద్ద ఉంటాడు. ఏదన్నా ఒక విషయం జరిగితే ఊరి పెద్ద దగ్గర తీసుకెళ్తారు. ఆ ఊరి పెద్ద ఆ చిన్నపిల్లలు ఏదన్నా చేస్తే ఆ పెద్ద న్యాయం చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయం చెప్తాడు. అతను ఏం తప్పు చేస్తాడో దాన్ని బట్టి న్యాయం చెప్తాడు. చాలా పల్లెటూరులో చక్కని తీర్పులు తీర్చే వారు ఉంటారు. అంటే వాళ్ళు తీర్పు తీర్చారంటే ఎవరు ఆక్షేపణ పెట్టడానికి ఉండదు, చక్కగా తీర్పు తీరుస్తారు. అప్పుడు ఆ ప్రజలందరూ ఆనందిస్తారు. వాళ్ళు కూడా, అంటే ఆయన ఒక్కరికే కదా, అందరికి ఉంది, బుర్రలో అందరికి ఉంటాయి.
ఇది కరెక్ట్గా చేశాడు అంటారు వాళ్ళు. ఆ పెద్ద చేసిన తీర్పు ద్వారా అందరూ ఆనందిస్తారు. తప్పు చేస్తున్నాడు, ఇది తప్పురు అంటాడు. తప్పు చేయకపోతే ఇది తప్పు చేయలేదని అంటాడు ఆయన. అప్పుడు ఆ తీర్పులు చక్కగా ఆ ఊరికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలా పల్లెటూర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. మీకు తెలిసిన పోలీసులను అడిగితే చెప్తారు, చాలా పల్లెటూర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, రేరుగా వెళ్తూ ఉంటారు ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు. చాలా సమస్యలు వాళ్ళ ఊర్లోనే వాళ్ళు పరిష్కారం జరిగించుకుంటారు. అది పెద్దరికం అంటే. ఇప్పుడు తీర్పు తీర్చేదానికి ఇప్పుడు మనకు కోర్టులు ఉన్నాయి. కోర్టులో జడ్జిమెంట్ చేయడానికి ఒక జడ్జిని వచ్చేటప్పుడు కొత్తగా వచ్చిన లాయర్కి జడ్జిమెంట్ చేయడానికి ఎవరు అలా ఇవ్వరు. ఆ జడ్జిలో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, మనకి జిల్లా కోర్టులో ఉన్నది ఒక జడ్జిమెంట్ ఉన్నది. జిల్లా కోర్టు నుంచి మనం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హైకోర్టు ఉన్నది, అది రాష్ట్రానికి ఉన్నది. హైకోర్టులో జడ్జిమెంట్ అయిపోతే మరలా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టులో మరలా ఆ కేసును ఈవెన్ ఒక కేసు అనేది ఆ యొక్క హైకోర్టు డిక్లేర్ చేసిన శిక్ష వేసేసాడు అనుకో, నెక్స్ట్ ఆ క్లయింట్ ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. నాకు ఇక్కడ న్యాయం జరగలేదు అంటే శిక్ష పడినా సుప్రీంకోర్టుకి ఆయన అప్లై చేసుకోవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో అక్కడున్న జడ్జి పిలిపిస్తాడు. అప్పుడు ఆ క్లయింట్కి స్వేచ్ఛగా చెప్పుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్లా చాలా చాలా కేసులు ఉండి, మన బ్రదర్ ఒక కేసు గురించి చెప్పాడు. ఏంటి తెలిసిన, ఒకతను చంపాడు, చచ్చిపోతే ఆ వ్యక్తికి హైకోర్టు శిక్ష వేసింది. ఇతను చంపేశాడు, హైకోర్టు శిక్ష వేసింది. అప్పుడు అతను ఏం చేశాడంటే ఈ కేసును సుప్రీంకోర్టుకి వేసుకున్నాడు. ఆ చంపిన అతనే. ఇక్కడ వీళ్ళు వినలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో శిక్ష ఖరారు అయింది కదా, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అనగానే, అయ్యా ఆయన అన్నమాట, నేనే చంపాను అయ్యా అతను అన్నాడు. నేనే అతను చంపాను అని చెప్తూ అప్పుడు ఒక మాట, అయ్యా నేను ఏ సందర్భంలో చంపానో నాకు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తావని అడిగాడు. ఓకే మాట్లాడన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, నన్ను చంపడానికి 10 మంది కత్తులు రాడ్డులు తీసుకుని వచ్చారయ్యా, నా ప్రాణాన్ని రక్షించుకునే విషయంలో నేను తిరగబడ్డానయ్యా, అలా తగిలి ఇతను చచ్చిపోయాడు కానీ నేను చంపడానికి వెళ్ళలేదయ్యా అన్నాడు. నా ద్వారా చచ్చిపోయాడు ఆయన, నన్ను చంపడానికి 10 మంది వచ్చారయ్యా, అందులో ఈ అబ్బాయి ఇతను ఒక వ్యక్తి, నా ప్రాణాన్ని రక్షించుకునే విషయంలో నేను తిరగబడ్డానయ్యా, ఆ సమయంలో దెబ్బ తగిలి ఇతను చచ్చిపోయాడయ్యా. అప్పుడు కోర్టు జడ్జి అన్నాడు, ఇతనికి శిక్ష లేదు, ఇతన్ని పంపించేసేయండి అన్నాడు. అది ఇతను శిక్ష లేదని కొట్టేశాడు. ఎందుకంటే తన ప్రాణమును కాపాడుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉండిద్ది. దాన్ని డిఫెన్స్ అంటారంట. తన ప్రాణాన్ని కాపాడుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉండిద్ది. అందుకని ఇతనికి శిక్ష లేదు, ఇతని కేసును కొట్టేస్తాను అన్నాడు జడ్జి. విడుదల చేసేసాడు. కారణం ఏంటంటే ఇతడు సంపాలని చంపితే అది హత్య. ఇదయ్యా నేను చేసిన పని అని అన్నాడు. సాక్ష్యాలు ఆడబెట్టాడు. అలాగే చేశాడయ్యా అన్నాడు. కేసు కొట్టివేశారు. అర్థమవుతుందా? ఆ యొక్క జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కేసుని 10 కోణాల్లో చూసి జడ్జిమెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి జడ్జికి. అతన్నే జడ్జి అంటారు. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని జడ్జిగా పెట్టరు. తల పండిన వ్యక్తిని, ఎన్నో కేసుల అనుభవం ఉన్న వ్యక్తిని జడ్జిగా పెడతారు. ఆ వ్యక్తి మాత్రమే ఎమోషనల్ లేకుండా, అంటే ఉద్రేకాలు లేకుండా, ఆ ఉడుకు రక్తం కాంది, అప్పుడు అనుభవంతో అదేంటి ఇదేంటి ఎలా జరిగినది ఇది అని అనుభవంతో ఆలోచన చేసి చట్టాలను దగ్గర పెట్టుకొని జడ్జిమెంట్ చేస్తాడు.
అలాంటి వ్యక్తిని అక్కడ పెడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమైందా? జడ్జిమెంట్లు అంటే ఇలా ఉంటాయి. ఈరోజు నేను అసలు గ్రంథములో తీర్పు తీర్చేవారు ఎవరు? సార్ ఏడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా అన్న? కృప కలుగునుగాక. గ్రంథములో తీర్పు తీర్చేవారు ఎవరు? చదువుదా ఒక మాట. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 19:28 చదువుదాం త్వరగా. కొంచెం లేఖనాలు చదవండి, మనం జస్ట్ చదివి వెళ్దాం. మీకు మత్తయి 19:28. ఎస్. ఇప్పుడు యేసు ప్రభు వారు వారితో ఇలా అంటున్నారు. ఏమంటాడంటే దానికి ముందే ఉండేదంటే 27 కూడా చదువుదాం. ఇప్పుడు యేసును వెంబడించిన ఈ 12 మందికి వాళ్ళన్నారు, అన్నీ వదిలిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేంటి బహుమానం అన్నాడు. అన్నీ వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మా బహుమానం ఏంటి అన్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేది మీరు, అది కూడా 12 సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తారు అన్నాడు. ఇది పరలోక రాజ్యంలో జరుగుతున్న జడ్జిమెంట్. అక్కడ కూర్చొని మీరు తీర్పు తీరుస్తారన్నాడు. డిక్లేర్ చేశాడు. వాళ్ళ సీట్లు కూడా డిక్లేర్ చేశాడు, వాళ్ళ వర్క్ కూడా డిక్లేర్ చేశాడు, పనిని కూడా డిక్లేర్ చేశాడు. గోత్రకర్తలు ఉన్నారు, నిజమేనా? కృప కలుగునుగాక. 12 మంది అపోస్తలులు కూడా ఉన్నారు, ఉన్నారా? ఆమేన్. 24 సింహాసనాల మీద వాళ్ళే కూర్చుంటున్నారని నేర్చుకున్నాం. రైట్, వాళ్ళే కూర్చుంటారు. ఆ తర్వాత ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వధువు ఉందని చెప్పాడు ఆయన. ఎవరున్నారు?
వధువు ఉన్నది అన్నాడు. వాస్తవానికి ఈ వధువు గురించి మాట్లాడినప్పుడు జడ్జిమెంట్ గురించి వినాలి. జడ్జిమెంట్ గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే దానియేలు గారు చూశాడు. జడ్జిమెంట్ ఎలా జరుగుతుందో దానియేలు గారు ముందుగా చూశారు. దానియేలు గారు చూసినప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ఆ సింహాసనాలన్నీ ఖాళీగా ఉండి అన్నాడు. ఖాళీ సింహాసనాలు చూశాడన్నాడు. పద్మాస్ దీపానికి యోహాను గారు వెళ్ళినప్పుడు సింహాసనాలు ఖాళీగా లేవు అన్నాడు. అక్కడ 24 పెద్దలు కూర్చొని ఉన్నారన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు ఇంకొక వాక్యం చదువుదామా? ప్రకటన గ్రంథం 20:4 కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 24 చదువుదాం. నేను చదువుతా చూడమ్మా. అంతటా సింహాసనములను చూచితిని. ఏం చూశాడు? సింహాసనాలు చూసాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ సింహాసనాలు కది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? చాలామందికి ఎట్టి వెళ్తుంది. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సింహాసనాలు కావు. దేవుడు ఒక్కడే, ఒక సింహాసనం ఉంది అక్కడ. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశ్రులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. ఏం చేస్తారు వీళ్ళు? విమర్శ అంటే ఏంటి? తీర్పే. ప్రైజ్ ది లార్డ్. మరియు ఎవరంటే వీళ్ళు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక, తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించి కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. అయ్యా, వాళ్ళనే కాదు, దేవుని కొరకు చిరచ్ఛేదనం చేయబడిన ఆత్మను కూడా చూస్తున్నాడు అక్కడ. ఈ సింహాసనం మీద కూర్చున్న వారు విమర్శ చేసే అధికారం కలిగి ఉన్నారట. కృప కలుగునుగాక. ఉంది అధికారము? విమర్శించే అంటే జడ్జిమెంట్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలుగునుగాక. ఇప్పుడు మనం వెళ్దాం. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి. వాళ్ళకి తీర్పు తీర్చేదానికి అన్ని జనులు 2000 సంవత్సరాల నుంచి భూమి మీద జీవించి వెళ్ళిపోయారు. ఆఖరిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు తీర్పు తీర్చేదానికి ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? 12 గోత్రకర్తలను పిలిచి, మీరు ఇశ్రాయేలు వారికి 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారని చెప్పలేదు. పట్టుకున్నారు ఈ మాట? గోత్రకర్తలను పిలిచి మీరే తీర్పు తీరుస్తారని అలా. కానీ అపోస్తలులను తీసుకొని మీరు ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారన్నాడు. కానీ 24 సింహాసనం మీద 24 ఉన్నారు. పట్టుకుంటున్నారు సార్. కానీ 24 పెద్దలు అక్కడ ఉన్నా తీర్పు తీర్చేది మాత్రం 12 మంది అన్నాడు ఆయన. పట్టుకున్నారయ్యా? నెక్స్ట్ 24 నెక్స్ట్ 12 మంది సంగతి ఏంటి? ఇశ్రాయేలీలు అంటే ఇందులోంచి ఏదైనా ఆలోచన ఉంటే తర్వాత చూద్దాం. ఏదన్నా మీకు ఏదన్నా అప్డేట్ అయినాయి, ఇంకేదన్నా లేఖనాలు ఏమైనా ఉంటే చూద్దాం. దీన్ని ఇక్కడికే నేను ఫైనల్ చేయట్లేదు. ఏదన్నా రెవల్యూషన్ కానీ మీకు ఏదైనా దొరికితే నాకు పంచండి. ఇవన్నీ ఏంటంటే సబ్జెక్టులు ఏంటి అంటే ఇవి చాలా ఉన్నతమైనవి. ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఓరకంటే జరిగేది కాదు. అది చాలా 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 జాగ్రత్తగా చూడాల్సిన దాన్ని. ఇప్పుడు 12 గోత్రకర్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళ జనాంగం కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారని ఎక్కడ లేదు. ఉందా? అంటే రూబేను, సిమియోను, అర్థమవుతుందా? లేవి, యోదా, ఇస్సాకారు, జబులూను, నఫ్తాలి, ఆషేరు, గాదు, వీళ్ళు ఉన్నారు కదా. జోసఫు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్, వీళ్ళందరూ ఉన్నారు కదా.
వీళ్ళంతా జడ్జిమెంట్ చేస్తారని చెప్పాడు అన్న. ఎక్కడైనా ఉండయా మీకు మీకు ఏమైనా తగిలినాయి అట్టటి? అంటే జడ్జిమెంట్ చేస్తారు. వాళ్ళకి ఉన్నాయి, నేను చదువుతా, వాళ్ళకి కూడా చదువుతా నేను. వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారని చెప్పలేదు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరే తీర్పు తీరుస్తారని 12 మంది అపోస్తులకే చెప్పాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు 2 సార్లు చెప్పాడు ఆయన. 2 స్థలాల్లో మీరే తీర్పు తీరుస్తారన్నాడు. కృప కలుగునుగాక. ఇప్పుడు వారు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. అసలు ఎందుకు వీళ్ళు తీర్పు తీరుస్తారంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు జరగదు. ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు జరగదు. ధర్మశాస్త్రము పాపం అంటే చెప్పిద్ది, పాపం మనకి శిక్ష వేసిద్ది. కానీ తీర్పు తీర్చేది కృప. ప్రైజ్ ది లార్డ్. తీర్పు తీర్చేది కృప. కృపకు మాత్రమే అధికారం ఉన్నది. ధర్మశాస్త్రము పాపము చేసిన వాడిని పట్టుకొని జైల్లో పెట్టిద్ది. ఇది పాపమని చెప్పిద్ది. కానీ ఆ శిక్షను ఆ యొక్క శరసాలోంచి బయటికి తీసుకొచ్చే అధికారం కృపకే ఉండుద్ది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన భక్తులందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలంటే కృప ద్వారానే రావాలి. ఆ కారణం చేత యేసు ప్రభు వారు చనిపోయే నాటికి, అంటే 4000 సంవత్సరాల క్రితం ఆదాము మొదలుకొని సిలువలో దొంగ దాకా చచ్చిపోయిన భక్తులందరూ పాతాళములో చీకటి అనే స్థలములో పాపాత్మలు పడి ఉన్నారు. వెలుగు అనే స్థలములో గొర్రెల రక్తం కింద, మేకల రక్తం కింద విశ్వాసాన్ని కాపాడిన, నీతిని కాపాడిన పరిశుద్ధులు ఉన్నారు. ఆ 2 స్థలాల్లో ఈ 4000 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. యేసు ప్రభువారు కలవరిశిలో చనిపోయిన తర్వాత 3 దినాలు ఆయన సమాధిలో 3 దినాలు ఉన్నారన్నాడు. ఈ 3 దినాలు ఏం చేశాడు? ఆ పాతాళంలోకి వెళ్ళి వెలుగులో ఉన్న పిల్లలను బయటికి తీసుకొచ్చాడు ఆయన. అక్కడ బోధించాడు ఆయన. వారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని పరదైసు అనే స్థలంలో పెట్టాడు. పైన ఆయన తిరిగి లేచిన తర్వాత పరదైసు అనే స్థలంలో పెట్టాడు. నిజమేనా? కృప కలుగునుగాక. ఇప్పుడు వాళ్ళంతా యేసు ప్రభు వారి కోరిక ఎదురు చూశారు. ఈవెన్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసోబు వాళ్ళ సంతానం అంతా, 12 మంది గోత్రకర్తలంతా అందరూ ఎదురు చూశారు ఆయన కోసమే. సిలువలో దొంగ దాకా ఆయన కొరకు ఎదురు చూశారు. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో లోపలికి ఆ పాతాళంలో, వాళ్ళందరినీ ఆ చెరగా పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు అన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నారు అని అన్నాడు ప్రవక్త. ఎందుకు వాళ్ళు అక్కడ బంధించబడ్డారు అన్నాడు. అంటే వాళ్ళు మేకల రక్తం కింద, గొర్రెల రక్తం కింద వాళ్ళ పాపాలను, వారు చేసిన పాపాలను కడుగు వేసుకోలేకపోయారు. ఆ రక్తం వారి పాపాలను కప్పింది తప్ప తీసివేయలేదు అన్నాడు. ఆ కారణం చేత ఆ గొర్రెల రక్తము, మేకల రక్తం చేయలేని దాన్ని ఆయన రక్తం చేత పట్టుకుని వెళ్ళి వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళకి పరిశుద్ధాత్మను ఇచ్చేదానికి చెరగా పట్టుకొని బయటకు వచ్చాడు ఆయన. ఓకే. వీళ్ళంతా ఇప్పుడు బయటికి వచ్చారంటే కృప ద్వారా బయటకు వచ్చారు, రక్తము ద్వారా బయటకు వచ్చారు. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్నాం. వారి 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 క్రియల చొప్పున దేవుడు విమర్శ చేస్తానన్నాడు. వారి వారి క్రియల చొప్పున. సార్ ఇక్కడే ఉన్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 మాటలు చెప్పాలి. అబ్బా, క్రియలు. క్రియకు జీతం ఉంది, క్రియలకు తీర్పు ఉంది. మరొకసారి, క్రియలు. క్రియకు జీతం ఉంది, క్రియలకు తీర్పు ఉంది. ఈ పదాలను చూస్తాం మన బైబిల్లో. క్రియ జీతం ఉంది, క్రియలకు తీర్పు ఉంది. దీన్ని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. క్రియలకు తీర్పు ఉంది, క్రియకు జీతం ఉంది.
నేను అక్కడికి వస్తా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు ఆయన ఈ దేహముతో జరిగించిన క్రియలకి తీర్పు ఉంది. ఈ దేహములో మెయిన్ పార్ట్ మాట అన్నాడు. మెయిన్ భాగం నీ మాట అన్నాడు. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడివా, నీ మాటను బట్టే నువ్వు పరిశుద్ధుడివా, నీ మాటను బట్టే నువ్వు పాపివా అని తీర్పు పొందుతావన్నాడు. మాట అయ్యా మర్చిపోకు. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20. మత్తయి సువార్త 12వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. 36వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 12. చదువు. ఎస్. ఇప్పుడు డిక్లేర్ చేశాడు. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడువా, నీ మాటను బట్టి నువ్వు అపరాధివా. డిక్లేర్ చేసేది నీ మాట. ఓహో, నువ్వు ఏది పడితే అది మాట్లాడటానికి లేదు ఇక్కడ. అబ్బా ఎంత బాగుంది వాక్యం. ఏది పడితే అది నువ్వు మాట్లాడటానికి లేదు సహోదరుడా, సహోదరి. నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వాక్యమై ఉంటే నీతిమంతుడివి, వాక్యం కాకపోతే పాపివి. ఈవెన్ నీ సహోదరుతో మాట్లాడేటప్పుడు నువ్వు మేలుకరమైన మాటలే మాట్లాడాలి. కీడు మాటలు మాట్లాడటానికి లేదు, అన్యాయపు మాటలు మాట్లాడటానికి లేదు. అసలు ఒక విశ్వాసికి ఎదుటి నుంచి ఏ మాట వస్తుందో అర్థమయ్యే స్థితిలో నువ్వు ఉండాలి. వాడి కాని మాటలుగా నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే అక్కడే స్విచ్ ఆఫ్ చేయాలి. వినటానికి కూడా అవకాశమే కాక, కాని మాటలు పలికేటప్పుడు వినటానికి కూడా అవకాశమే కాక కదా. కాని మాటలు ప్రైజ్లా. మీరు ఒకసారి ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథం చదవండి. అక్కడ కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథం చదివితే ఆ ఎజ్రా నెహెమ్యాలో ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం జరిగిందో ఉండిద్ది అక్కడ. ఇలాంటి మాట్లాడేవాడికి ఏం జరిగిందో ఉండిద్ది అక్కడ. నిజం. చదవండి గ్రంథాలు. ఆ ఎజ్రా నెహెమ్యాల మీద, పనిచేసేవారి మీద కాని మాటల పలికి సంపటానికి మాట్లాడి రహస్యంగా మాట్లాడుకొని చేసిన వారిని అందరిని దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. ఎజ్రా నెహెమ్యా గ్రంథం చదవండి. అనగా నీ మాట చాలా విలువైంది. వ్యర్థంగా మాట్లాడకూడదు. మేలుకే మాట్లాడు, కీడుకి మాట్లాడుకో. ఎందుకు వచ్చిందో నాకు ఈ సంవత్సరం ఒక మాట నేను మొఖానే మాట్లాడదాం చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే ప్రేమించడం నేర్చుకున్నాను, కష్టంగా మాట్లాడటం నాకు అర్థం కాల. నా బాధ అది. మిమ్మల్ని ప్రేమించడం నేర్చుకున్నా నేను. కష్టంగా మీతో మాట్లాడటం, నేను మెసేజ్ మాట్లాడతా కానీ మీకు పర్సనల్గా నేను కష్టంగా మాట్లాడలేకపోతున్నా. దానికై చాలామంది మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. నేనేంది వీళ్ళు ప్రేమించి మాట్లాడితే ఇట మాట్లాడటం అంటే మేము మాట్లాడలేము అనే కదా నువ్వు అంటున్నా మాట. కత్తి తీసుకుని పొడిసినట్టు మాట్లాడుతున్నామంటే దాని అర్థమైంది నేను మాట్లాడలేననే కదా. పాస్టర్ గారు మాట్లాడలేడు ఈ మాట అనే కదా నువ్వు కత్తి తెస్తున్నా. అందుకని కొన్ని విషయాలు డైరెక్ట్గా చెబుదామని ముఖానే మాట్లాడదాం డిసైడ్ అయ్యా నేను. ఏమన్నా కానీ తప్పదు, ఇది జరిగిందనుకో, ఇది తదు సహోదరుడా ఇట్లాంటి ఆలోచనను నేను ఒక మంచి సలహా చెబుతాను. ఫోన్తో ఎవ్వరు కూడా ఈ చర్చి విషయంలో ఒక సహోదరుడు గురించి కానీ ఇంకొక విషయం కానీ ఫోన్లో వ్యర్థమైన దానికి ఎవ్వడు మాట్లాడొద్దు, మాట్లాడటానికి సపోర్ట్ చేయదు. ఏ మాట మాట్లాడినా మంచి గురించి, చర్చి డెవలప్ గురించి, విశ్వాసము గురించి, చక్కని సువార్త గురించి మాట్లాడటానికి ఫోన్ చేయి. ఆడపిల్లలకి అసలు ఫోన్ చేయొద్దని చెప్పి నేను. ఆడపిల్లలకి ఫోన్ చేయొద్దని చెప్పి నేను. ఈవెన్ మా పాస్టర్ గారు కూడా చేయొద్దు. నా ఫోన్ ఎప్పుడైనా కలవకపోయినప్పుడు చేయండి. మగ పిల్లలతో చెబుతున్నమాట. నా ఫోన్ కలవనప్పుడు మా పాస్టర్ గారు చేయండి. ఆడపిల్లలకి ఎవ్వడికి చేయకూడదు మీరు.
మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకే చెప్పండి. ఆడపిల్లకి ఎవరికి ఫోన్ చేయొద్దు. రానోళ్ళు కూడా చెప్పండి, ప్రాబ్లం క్రియేట్ అయినాయి. అందుకు చెబుతున్నా, ఆడపిల్లకి ఎవరికి ఫోన్ చేయొద్దు. ఆడపిల్లలు కూడా మగపిల్లలకి ఎవరికి ఫోన్ చేయొద్దు. సీరియస్ వార్నింగ్ ఇస్తాను. ఈసారిగా నా దృష్టికి వస్తే గెట్ అవుట్ పంపించేస్తాం, ఇంక నుంచి పంపించేస్తాం, చర్చిలో ఉంచాం. క్రియేట్ మళ్ళీ రిపీట్ అయిన నా దగ్గరకు వస్తే డైరెక్ట్గా చెప్పేది, వెళ్ళిపో సహోదరుడా, వెళ్ళిపో సహోదరి, వద్దు మా దగ్గర ఉంచాం. ఏడకైనా వెళ్ళొచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నువ్వు ఏడకైనా వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని బుజ్జగించాలనుకోవట్లేదు, నువ్వు చేసేదానికి మేము సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. చాలా సీరియస్గా చెబుతున్నాను ఈ మాట. నేను మాట అది ఎంత 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 గొప్పదో చెప్తున్నాడు ఆయన. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడివి, నీ మాటను బట్టి నువ్వు పాపివి. మేలుగు మాట్లాడు, మేలు మాట్లాడు సహోదరుడా. కీడెందుకు నీకు? గంటల తరబడి షవులు కొరుక్కోవాల్సిన చర్చలు అది ఎందుకు నీకు? నీకు అవసరమా? వాడట్టా ఈడట్టా నీకు అవసరమా? అలా మాట్లాడి చదవండి. ఎజ్రా నెహెమ్యా చదవండి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను అని చెప్పడానికి సమయంలో నాకు టైం లేదు. నాశనం అయ్యారు అక్కడ. అలా మాట్లాడుకున్న వాళ్ళు నాశనం అయ్యారు. చూడండి, మన మాటలు చాలా విలువైనవి. నీ క్రియలు విలువైనవే, నీ మాటలు కూడా విలువైనవే. మేలు మాట్లాడు. ఇందాక నేను అధ్యాయం ఇప్పుడు చదువుతాను నేను మీకోసం. ఇప్పుడు మనం ఎవరమి అనే సంగతి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించను గాక. జడ్జిమెంట్ విషయంలో 12 గోత్రకర్తలు అనగా గోత్రకర్తలు జడ్జిమెంట్ చేస్తారని చెప్పలేదు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. 12 మంది అపోస్తులు జడ్జిమెంట్ చేస్తారన్నాడు. ఓకేనా? 12 మంది అపోస్తులు జడ్జిమెంటు చేస్తారు, 12 సింహాసనం మీద కూర్చుంటారు. కారణం ఏంటంటే అసలు ఒరిజినల్ గోత్రకర్తలేమో నీడా ఛాయలో ఉన్నారు, అసలు ఒరిజినల్లో ఉంది వీళ్ళే, ఒరిజినల్ అపోస్తులు. అందుకని ప్రామాణికమైన వాక్యము అపోస్తులది. అది పాత నిబంధన భక్తులకి మనకి ఇరువురిని నిత్యత్వానికి తీసుకెళ్లే బోధ వీళ్ళదే. ఇరువురికి పరిశుద్ధాత్మ వచ్చేది వీళ్ళ బోధ ద్వారే. విరువురు పాపాలు క్షమించబడేది వీళ్ళ బోధ ద్వారే. అందుకని వీళ్ళ బోధ జడ్జిమెంట్ చేసిద్ది అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనం ఎవరమి కదా? ఓకే, ఇప్పుడు మనం 1 కొరింథీకి వద్దాం. నేను తర్వాత ఈ క్రియల గురించి కూడా తర్వాత నేను మాట్లాడతాను. దాన్ని కొంచెం వాయిదా వేస్తున్నాను, సమయం ఉందనుకుంటున్నాను. 1 కొరింథీ 6వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు వద్దాం. మీలో ఒకరి ఏళ్ళ ఒకరి మీద వేద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వేద్యమాడుటకు తెగించున్నాడు. అయ్యా, ఇప్పుడు మన సమస్యలు మనమే తీర్చుకోవాలి, బయటికి కాదు వెళ్ళాల్సింది. మారు మనసులేందుకు పోయి మన సమస్య చెప్పాను కూడా ఏమంటాడు? మన సమస్యను మనమే తీర్చుకోవాలి. మారు మనసు లేనోడుకు పోయి పక్కోడికి పోయి చెబితే ఎట్టున్నది కదా? ఎట్టున్నది? మారు మనసు లేనోడుకు పోయి పక్కకి వెళ్ళి చెబితే ఏముండదు? ఎలా ఉండదు చెప్పండి? మారు మనసు లేనప్పుడే పక్కవాడికి పోయి మారు మనసు లేనివాడికి చెబుతున్నావు. మారు మనసు లేని వాడికి నువ్వు చెబుతున్నావంటే నీకు అసలు మారు మనసు లేదని అర్థం. నువ్వు నిజంగా మారు మనసు ఉంటే ఇక్కడే అది పరిష్కారం అవుతుంది, బయటికి పోతుంది. అది అసలు మన డ్యూటీ. ఇక్కడే పరిష్కారం చేసుకోవాలని, బయటికి వెళ్ళకూడదు అని అన్నాడు ఆయన. అదే అన్నాడు, పరిశుద్ధులు ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వేద్యమాటకు తగ్గించుచున్నాడా? అలా మాట్లాడాలనుకుంటున్నారు మీరు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతున్నారు మీరు ఎరుగరా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారట. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ప్రభువారు ఏమనంటే 12 మంది అపోస్తులు ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీరుస్తారన్నాడు. ఓకే, డిక్లేర్, ఒప్పుకుంటున్నాం.
ఈ పరిశుద్ధులు ఎవరు లోకానికి తీర్పు తీర్చేవారు? ఈ పరిశుద్ధులు ఎవరంట లోకానికి తీర్పు తీర్చేవారు? పట్టుకున్నారా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నాడు. ఎవరు ఈ పరిశుద్ధులు అంటున్నా? ఆమేన్. ఎవరి ఈ లోకానికి తీర్పు తీర్చే పరిశుద్ధులు? ఓకేనా? ఇంకా కిందకు చదువుదాం. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? అసలు మీకు లోకానికే తీర్పు తీర్చేవారైతే మీరు చిన్న చిన్న విషయాలు మీరు తీర్పు తీర్చుకోలేరా? లేరా? ఇంకొక మాట కూడా అద్భుతమైన మాట మాట్లాడతారు, దాన్ని చదువుదాం. 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామట. ఆ సంగతి నీకు తెలియదా? ఇప్పుడు దేవదూతలు పాపం చేశారంటే దేవదూతలకి దేవుడు తీర్పు తీర్చకుండా దేవదూతలను అందరిని అక్కడ బంధించి పెట్టాడట. ఎవరు తీర్పు చేయాలి ఇప్పుడు? చదువుదాం. 2వ పేతురు రాసిన పత్రిక 2:4 చదువుదాం. 2వ పేతురు రాసిన పత్రిక 2:4లో దేవదూతలు పాపం చేస్తే ఏం చేశాడో చెప్పాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు ఎందుకు వారిని తీర్పులో అక్కడే పెట్టి కావల్లో పెట్టాడు? ఈ దేవదూతలకు తీర్పు తీర్చేది దేవుడు కాదు, ఈ దేవదూతలకు తీర్పు తీర్చేది పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు ఇప్పుడు? మనమేనా? అంటే సంఘమేనా? ఇంకా కొంచెం రెవల్యూషన్తో వధువు తీర్పు తీర్చిద్ది. వధువు లోకమునకు తీర్పు తీర్చిద్ది, వధువు దేవదూతలకు కూడా తీర్పు తీర్చిద్ది. దేవదూతలకు తీర్పు తీర్చేంత అధికారము మనకు రావటానికి ప్రైజ్ ది లార్డ్ ఎందుకు ఇచ్చాడు దేవుడి అధికారం? దేవుడు చేయొచ్చుగా ఏమా? తీర్పు దేవుడే చేయొచ్చు కదా. దేవదూతలకి మీరు తీర్పు తీరుస్తారన్నాడు ఆయన. కొంచెం లోపలికి వెళ్ళండి, ఈ మాట ఆలోచన చేయండి. దేవదూతలకి మీరు తీర్పు తీరుస్తారు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని బంధించి అక్కడ పెట్టాడు తీర్పు దినం వరకు. మీరు అక్కడే ఉండండి, తీర్పు రోజు వస్తుంది, ఆ రోజు మీకు జడ్జిమెంట్ జరిగిద్దని. ఎవరు తీరుస్తారు జడ్జిమెంటు? ఎవరు చేస్తారు వీళ్ళకి జడ్జిమెంట్? అంటే పరిశుద్ధులు వీళ్ళకి తీర్పు తీరుస్తారు అన్నాడు. ఎవరి పరిశుద్ధులు? ఎవరి పరిశుద్ధులు? ఎక్కడున్నారు ఈ పరిశుద్ధులు? ఇక్కడే ఉన్నారు, లోకంలోనే ఉన్నారు, రక్తముతో ఉన్నారు, వర్తమానంతో ఉన్నారు, అపోస్తుల బోధతో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మన లోకమునికే కాదు దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారము. తీరుస్తామా? సార్ ఇక్కడే ఉన్నారా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి వారు తీర్పు తీరుస్తారు? ఎలాంటి వారు తీర్పు తీరుస్తారు? ఇక్కడ కూర్చొని ఇప్పుడు నేను అనగానే వధువు తీర్పు తీర్చిన వధువులు నేను ఉన్నానండి, పాస్టర్ గారు చెప్పాడు వధువులు నువ్వే ఉన్నావు అనగానే సంకలు కొట్టుకున్న బాగానే ఉంది, ఓకే, ఆనందమే కదా ఎవరికైనా. అంటే ఎలాంటి వారు? ఇప్పుడు చదువుదాం. ఎలాంటి వారు? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక కదా. ఇప్పుడు చదువుదాం. 4వ వచనం కానించి చిన్నగా చదువుకుంటుందా. ఎలాంటి వారు తీర్పు తీరుస్తారు? ఇది చదివితే మీకు దరిదాపులు అర్థమైంది. ముగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చదువుతున్నాం. ఇప్పుడు ఆయన అంటాడు, 3వ వచనం కూడా చదువుతున్నాను. 1 కొరింథీ 6:3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. ఈ జీవనం అంటే ఏంటి అయ్యా? ఈ వాక్యమే మన జీవనం, ఈ వాక్యమే మన భోజనం. అర్థమవుతుందయ్యా? మరి ఏది పడితే అది తింటే జబ్బులు వస్తాయ్యా. మంచి ఆహారం తినాలంటే ఈ జీవనం గురించి ఆలోచన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ జీవన సంబంధమైన వేద్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? అయ్యా, ఒక జడ్జిమెంట్ చేయడానికి సంఘములో అర్హత లేని వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతావా? అదే కదా మేము చేస్తుంది ఇప్పుడు దాకా.
సరైనోడు రావట్లేదా వెనక ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కలిగినోడు వచ్చి నన్ను కూడా సంఘ పెద్దం చేయ అన్నాడు అనుకో, సంఘ శాఖల్లో ఓకే, సంఘ శాఖలో చేసేస్తారు. అవి ఏం చూడరు వాళ్ళు. అధికారం ఉందా, డబ్బులు ఉండే అని చూస్తాడు, ఓకే సంఘ పెద్ద అయిపోతాడు. ఇక్కడ చేస్తారా? ఇక్కడ చేస్తాడా? నేను ఒక అతని దగ్గరికి వెళ్ళాను, ఊరి పేరు చెప్పాలనే వెళ్ళాను. ఆడకెళ్తే 15 సంవత్సరాల క్రితం అతను సంఘ పెద్దగా ఉన్నాడు. ఇది మొత్తం ఇతను జరిపించదన్నాడు. ఇతను ఎవరయ్యా ఏంటి అని కూర్చొని నాకు డౌట్గా ఉంది. ఏందయ్యా ఈయన సంగతి అన్న. నేను పేరు చెబితే అర్థమవుతుంది కొంతమందికి, నేను చెప్పట్లా. ఏందయ్యా ఈ సంగతి అనేసరికల్లా ఆయన అన్నాడు, ఆయన సంఘ పెద్ద అన్నాడు. ఏంటి ఆయన సంఘ పెద్ద అంటే ఆయన తేడాగాడు. ఆయన సంఘ పెద్ద అన్నాడు. ఆయన లేకపోతే ఏం లేదు, మళ్ళీ అక్కడ లేదు. ఇంకా అంతే సంగతులు. మనం చెబితే వినేది కాదు, సరి చేసుకున్నది అంతకంటే కూడా కాదు. చూసి వచ్చా నేను వెంటనే. ఇప్పుడు మెసేజ్లో లేదు, ఆ చర్చి మెసేజ్లో లేదు. ఇప్పుడు నేను ఒక్కడే బ్రదరు వాక్యం చెబుతుంది, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, నేనే మెసేజ్తో ఉన్నాను అంటున్నాడు ఆయన. అబ్బాయి ఎంత మనగోడ మెసేజ్లు అనుకున్నా నేను. ఆ తర్వాత చూస్తే ఏమో తుస్సం దేవారం అంతా అంతే. ఆ ఆత్మ ఎక్కడ పనిచేసిందంటే అక్కడే పనిచేసింది, ఇక్కడ చేయదు. అది చేసిదా? తృణీకరింపబడిన వారికి అధికారం ఇస్తావా నువ్వు? అర్హత లేని వారికి ఇస్తావా నువ్వు? వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు తీర్పులు చేపిస్తావు వాళ్ళ చేత అన్నాడు ఆయన. చూడండి, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి రావాలంట? ఆయన ఏమన్నాడు మళ్ళీ అక్కడ క్వశ్చన్ వేసాడు. ఏమి మీకు సిగ్గు రావాలని చెబుతున్నా నేను అన్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళని కూర్చోబెడతారు మీరు తీసుకొచ్చి. ఏమి తన సహోదరుల మధ్యన వేద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా? మరలా క్వశ్చన్ వేసాడు ఆయన. ఒక్కడు కూడా లేడా ఇక్కడ తీర్పు తీర్చడానికి బుద్ధిమంతుడు? ఊరికి డప్పాలు కొట్టుకోవటమేనా? ఈరోజు సంఘం అని చెప్పబడుతున్న ఈ పట్టణంలో ఏముండే అంటే, ఈరోజు సంఘము అని చెప్పబడుతున్న దాన్ని పట్టణం అన్నాడు దేవుడు. అది యెరూషలేము పట్టణం అన్నాడు. యెరూషలేము పట్టణాలు కూడా డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఏంటి? యెరూషలేములు కూడా ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. అయ్యా, ఈ డూప్లికేట్ మధ్యలోనే ఒరిజినల్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే డూప్లికేట్ పెద్దగా ఉంది, ఒరిజినల్ కొంచెం తక్కువగా ఉంది. కానీ డూప్లికేట్ మధ్యలోనే ఒరిజినల్ ఉంది. చూపించమంటారా పట్టణాన్ని? చదవండి ఒకసారి, చూసి వద్దు కానీ మీరు. జఫన్యా గ్రంథం. ప్రైజ్లా అయ్యా ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. జఫన్యా 3వ అధ్యాయం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదినకు పట్టణమునకు శ్రమ. ఈ పట్టణం ఏంటంట? ముష్కరమైంది, భ్రష్టమైంది, అన్యాయం చేయనిది. ఇప్పుడే మనం అన్యాయం గురించి మాట్లాడుకున్నాం. భ్రష్టత్వం గురించి తెస్సలోని రాసిన పత్రికలో చెప్పబడింది. ముష్కరుల గురించి కూడా తిమోతి రాసిన పత్రికలో చెప్పబడింది. అంటే వీళ్ళందరూ మన పట్టణానికి సంబంధించిన వీళ్ళు. చాలా క్లారిటీగా ఉంది. ఈ పట్టణానికి శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, అంటే వాక్య మాట వినదు. శిక్షకు అది నేర్చుకునే తత్వం కలిగిన పట్టణము కాదు. ఏదైనా గద్దిస్తే గద్దింపుకు లోబడదు. అది ఎందుక? కోడతోడు అనకపోతే ఏం చేస్తారు? ముక్కుకు తాడేస్తారు. ఇది ముక్కుకు తాడేసిన ఎందు ఇది ఎందుకో తెలిసిన? దీని అభిషేకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన? అయ్యి ఎక్కడ ఉన్నారా మీరు? యోబు గ్రంథం 41వ అధ్యాయం చదివితే అక్కడ ఒక మకర ఉండిద్ది. ఆ మకరానికి ముక్కుకు తాడు నువ్వు వేయలేవు అన్నాడు. దాని అభిషేకమే ఇది ఇక్కడ ఉంది. ఇది ఎందో వీడు వినడు, నువ్వెన్నని చెప్పినడు. అది అభిషేకం సార్. ఒక వ్యక్తి దేవుడు వాక్యం వింటలేదంటే వాడికి అభిషేకం. అది మనిషే వాడు కూడా వాక్యానికి లోబడ్డంటే అభిషేకం. అది ముక్కుకు తాడెత్తే ఎంత కోడదోడైనా నిలిచోబెడతాం.
రుస్తం కోడదోడైనా కానీ లాగితే నిలబడిద్ది. ఈడేనాడు, దేవుడు చెప్పాడు ఆ జంతువుకి, ఆ అభిషేకానికి ముక్కు తాడేయలేవన్నాడు. చదవండి ఒకసారి యోబు గ్రంథం 41వ అధ్యాయం తర్వాత. దానికి ముక్కుకు తాడు వేసే మొనగాడే లేడన్నాడు. నువ్వెట్టేస్తావు ఇప్పుడు? ఈ వ్యక్తికి నువ్వు వేయలేవు. శిక్షకు లోబడదు ఆ పట్టణం. యెహోవా యందు విశ్వాసం ఉంచదు, అనగా వాక్యమునందు విశ్వాసం ఉంచదు. దాని దేవుని యొద్దకు రాదు, అసలు ఎప్పుడు దేవుని యొద్దకు రాదు. చూడు అభిషేకం ఎలా ఉందో చూడండి. దాని మధ్య దాని అధిపతులు గర్జన సేవి సింహములు. ఆ పట్టణంలో ఎవరున్నారు? అంత తొడలు కొట్టి సవాల్ చేసేవాళ్ళే, అంత జయశాలులే, మీసాలు తిప్పేవాళ్ళు అంతా ఆ పట్టణంలో. ఇప్పుడు అర్థమైందా? ఈ పట్టణంలో ఎవరెవరు ఉన్నారో ఉందా? బైబిల్లో నేను సొంతం చదువుతున్నానా? ఉందా? ఇది ప్రవచనమేనా? ప్రైజ్లా. దాని అధిపతులు గర్జన చేసే సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలు ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళేనా? ఈ తోడేళ్ళ గురించి పౌలు చెప్పాడా? ఈ తోడేళ్ళు ఎక్కడ ఉంటాయి? సంఘంలోనే ఉంటాయా? మరి రాత్రి పోగులు తీరిక లేకుండా తింటని అంట. మరి అంతేగా, పగుల కోటలు రాత్రి ఆన్లైట్లకి తీరిక లేకుండా తింటని ఈ తోడేళ్ళు. నిజమా కాదా? ఇవన్నీ ఆడున్నాయి, పట్టణంలోనే ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు. ఏమయ్యా, ఇప్పుడు మీరు కొంచెం ఈ మధ్యకాలం న్యూస్ చూసారా? విలియం మ్యారన్ బ్రనహాం గారు ఒక్కడే ప్రవక్త అనుకుంటున్నాం మనం. ఇప్పుడు చాలామంది ప్రవక్తలు రంగం మీదకి వచ్చారు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టుకుంటున్నారు. ఆ అనిల్ పేటర్ అని ఎవరే? అనిల్ పేటరా? ఆయన పేరు అనిల్ కుమార్. ఎస్, అనిల్ కుమార్ గారు ప్రవక్త అంట. ప్రవక్త ఆయనకు ఒక భార్య ఉంది, ఏమో రెండో భార్య. నాకు తెలిసిన అప్డేట్ నిజమేనా? వామ అడుగుతున్నారు ఇది మీరు. ఆయనకు ఆల్రెడీ భార్య ఉంది, ఏమో రెండో భార్య అని అన్నారు. మరి నిజమే, అబద్ధమేం కాదు చెబుతుంది. ఈయన ప్రవక్త అంట. 4 పాటలు రాస్తే ఈయన ప్రవక్త అయిపోయిండు. పాట పాడి డ్యాన్స్ చేశారుగా ఈయన ప్రవక్త అయిపోయిండు. కోట్ల రూపాయలు డబ్బులు ఉండేసరిగా ప్రవక్త అయిపోయాడు. ప్రవక్త. దాని ప్రవక్తలు ఏం చేస్తున్నారు? గప్పాలు కొడుతున్నారట. గప్పాలు చూడండి సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నైజీరియా దేశంలో, జస్ట్ కెన్యా దేశంలో, కెన్యా దేశంలో ఒకడు నేనే యేసు ప్రభువు అని వచ్చిండు. ఒకడు ఎవరు? నేనే యేసు ప్రభు. 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వాడికి. నేనే యేసు ప్రభు వారు. ఒక 12 మంది శిష్యులు కూడా తయారు చేసిన పక్కనోడు. నిజమే, వాడు నల్లగా ఉన్నాడు. 12 మంది శిష్యుల పక్కన వీళ్ళందరూ పలానా పేరు అని చెబుతుండవు. మరి యేసు ప్రభువులే తయారైతే ప్రవక్తలు తయారైతే పెద్ద విశేషమా ఏంటి? ఏం కాలం అనుకున్నావు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దాని ప్రవక్తల గప్పాలు, విశ్వాసఘాతకులు. ఆ పట్టణంలో ఉన్నవారు విశ్వాస. ఎన్ని రిపోర్ట్లు సార్ ఈ రోజున, పాస్టర్లు అది చేశారు, ఇది చేశారు. నిజమైన పాస్టర్ చేస్తాడా ఆ పని? ఒక పిలవబడిన సేవకుడు పని చేస్తాడా? ఎక్కడో కాదు, నరసరాపేటలోనే. కొంచెం రిపోర్ట్లు చూడండి, నరసరాపేటలో ఉన్నాయి. నరసరాపేటలో చాలా ఉన్నాయి, ఒకటి కాదు. విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తురు. ప్రతిష్ఠిత వస్తువులు అంటే గిన్నెలు, కొండలు, ప్లేట్లు కాదు. ప్రతిష్ఠిత వస్తువులు మనమే. మనల్ని అపవిత్రం చేసి మనమే బురద చల్లుతూ ఉంటారు. మేము ఒకసారి రోజు మాట్లాడుతుంటే ఒకడు ఉన్నాడు, శారదాంబ థియేటర్ పక్కన బురద చల్లుతూ ఉంటాడు, బురద చల్లుకుంటూ ఉంటాడు. నా ముందే అన్నాడు, నేనే ఎదుర్కొన్నా. నా గురించి అన్నాడు. ఆ శారదాంబ థియేటర్ పక్కన ఒకడు ఉన్నాడు, బురద పూసుకునేవాడు. తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం తప్పు అంటున్నాడు. దేవుడు ఒక్కడైనా బోధ చేస్తున్నాడు.
కూర్చుంది నేను, మార్కు, జోనా, మేము ముగ్గురు ఉన్నాను అనుకోండి. ఆ టైంలో వాడి కానీ నన్ను నేను ఎదుర్కొన్నాను, నా పేరే పెడితే తిడుతున్నాడు. నేనేం చేస్తాను, ఏం మాట్లాడేది? తప్పదు, కొన్ని భరించాల్సిందే. ప్రైజ్లా. ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు, అయితే న్యాయం తీర్చి యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఆహా, అందుకే చెప్పా, ఈ పట్టణంలో ఒక చిన్న పట్టణం ఉంది, న్యాయం తీర్చే యెహోవా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఒక చిన్న పట్టణం ఉంది అక్కడ. ఆ చిన్న పట్టణమే మనమై ఉన్నాం. ఆమేన్. ఓకేనా? ఆయన అక్రమ చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏది లేదు, అయినను నీతిహీనులు సిగ్గెరగరు. నువ్వెన్ని ప్రసంగాలు చేయవాడికి సిగ్గులేదు, నువ్వెన్ని రుజువులు చెప్పేవాడికి సిగ్గుండదు, నువ్వెన్ని పాంపులేట్లే వాడికి సిగ్గుండదు. ఇదంతా నేరస్థాపన కోసమే. ఒక చిన్న పట్టణం ఇక్కడ ఉంది, అందులో ఆయన ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక భయంకరమైన పట్టణంలో ఒక చిన్న పట్టణం, ఆ పట్టణం నువ్వే. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎలాంటి వారి మధ్య ఉన్నా మనం? ఏం సార్ అర్థం కాలేదు మీకు? నువ్వు పట్టణమేనా అన్నా? ఇలాంటి వారి మధ్య ఉన్నాం. ఓకే, ఇప్పుడు చదువుదాం. 5వ వచనం, 1 కొరింథీ 6:5 చదువుతున్నాం. ఇది ఎందుకు నేను చదవాలనుకుంటున్నానంటే, ఇది అర్థమైతే చాలా అద్భుతమైన ఒక మాట ఉంది, దాన్ని చెప్పాలని చెప్తా. మీకు సిగ్గు రావాలని చెప్పొచ్చున్నాను. ఏమీ సహోదరుల మధ్యన వేద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైన లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వేద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసం ఎదుటి వేద్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వేద్యమాడితే ఇప్పటికీ మీలో కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా. అన్యాయము సహించుట. ఆ పట్టణంలో ఎవరున్నారు? నాకు చూసా, అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు. సహించడం మేలు కదా, మేలే. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేయుచున్నారు. సార్, అన్యాయం చేసేదానికంటే అన్యాయం సహించడం మేలు అన్నాడు. ఎవడైనా నీకు అన్యాయం చేసేదానికి చేయకండి, అన్యాయం గొప్ప పని నీకుందన్నాడు. అది నువ్వు ఇతరులకు అన్యాయం చేయనప్పుడు నీకు ఒక గొప్ప పని ఉంది, అందుకని అన్యాయం చేయకు. అన్యాయం ఎవడని నీకు చేస్తే సహించన్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు సహించటం నేర్చుకోవాలి, అంతేనా? ఇప్పుడు నీకు అభిషేకం ఏం కావాలి? సహించటం కావాలి. మాటకి మాట అంటే ఎవడైనా అంటాడు. ఇప్పుడు అది కాదు నీకు కావాల్సింది, సహించటం కావాలి. సహించిన వారు గొప్ప ధన్యులు అని తర్వాత కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఏం కావాలి నీకు? అభిషేకం ఉండాలి, సహించటం కావాలి. అన్యాయం చేసే వాళ్ళు చుట్టూ ఉంటారు, కానీ నీకు ఉండాల్సిన అభిషేకం సహించడం కావాలి. ఒకవేళ సహించడం నేర్చుకుంటే నెక్స్ట్ నీకు పని ఉంది, చెప్తా దాన్ని కూడా. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఓకేనా? ఇప్పుడు అంటాడు 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? డిక్లేర్ చేశాడు. ఇక ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడని మీకు తెలియదా? ఒక ఆయన మీరు మీకేమయ్యా అన్నాడు. అది ఏంది అంత మాట అన్నావు? నేను చాలా రోజుల నుంచి నీకే కనపడుతున్నాగా అంటే, ఊరిక మీకేమి కావాల్సి, మీ కారులు, బిల్డింగ్లు, అదంతా ఫారెన్ ఎయిడ్, మీకు డబ్బులు అదంతా అన్నాడు. సోదరుడు చూసే ఉంటాం కానీ నేనైతే అట్టటోని కాదన్నా. ఊరుకో అట్ట యువతలో పాస్టర్లు అందరూ అన్నాడు. మళ్ళీ వామ్మో, ఇంక నేనేం చెప్పాలి? ఒక ఆయన పేరు చెప్పి రా, నువ్వు కోటపకొండకు రా, నేను చూపుతాను అన్నాడు. అట్లా ఎట్లా చాలా మంది అన్నాడు. నాకు వద్దు సహోదరుడు అన్నాను. నాకు అయ్యొద్దు, నా గురించి నేను చెప్పుకుంటా, నేనైతే అట్ట కాదు. నీకు ఒక సంగతి తెలిసాను మరలా అన్నాడు. వామ్మ, బాంబుల మీద బాంబులు పెరుగుతున్నాయి ఏందన్న? నువ్వు సహవాసం చేస్తున్నావు సహోదరుడు. అవును, అతనే నీకు అన్యాయం చేశాడు, నీకు తెలుసా అన్నాడు. ఇట్టే అన్నాడు అబ్బాయి నాతో. అతను నీకు అన్యాయం చేశాడు, నీకు తెలుసా అన్నాడు. చేశాడు, నాకు తెలుసు. ఆయన డైరెక్ట్గా అన్నాడు నాతో. ఇది 15 సంవత్సరాల క్రితం మాట. డైరెక్ట్గా నన్ను అతను నాకు చేశాడు, నాకు తెలుసు అన్న. నీకు తెలుసా అన్నాడు. తెలుసు సహోదరుడా, నేను అతను ఏం అనాలనుకోవట్లేదు, నేను దేవుడికి అప్పగించాను, నాకు అవసరం లేదన్నా. నీతో ఉండి
ఇంత ఫ్రెండ్షిప్ చేస్తాడు చేయొచ్చా అన్నాడు. ఆయన చేశాడు, నన్ను చేయమని దేవునికి చెప్పలేదుగా. చేశాడు ఆయన, ఒక సావుకుడే చేశాడు. ఇట్ట నన్ను చేయమని చెప్పలేదుగా దేవుడు. నేను చేయను, నాకు అవసరం లేదు అన్నా, అంతే నోరు మూసాడు. ఎప్పుడు ఏదైనా కలుస్తాడు, నర్సరాపేటలో ఉంటాడు ఆ బ్రదరు, కలిసి బ్రదర్ బాగున్నా అంతవరకే. అతను అన్యాయం చేస్తాడు, నేను అన్యాయం చేయాలని నాకు చెప్పలేదు కదా దేవుడు. నేను చేయలే అన్యాయం, నేను అన్యాయం చేయలే. వాక్యం ఏం చెప్పింది? అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేయగాక నువ్వు. అన్యాయం చేస్తున్న పరలోక రాజ్యానికి వారసులు కారు. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో నాకు అర్థమైంది. నాకెందుకు, నేను చేయలేదుగా, దేవుడు కృప చూపాడు. ఈరోజు మీకు వాక్యం చెబుతున్నట్టు కృప తప్ప ఏంది ఇది నాకు? ఎంతమంది పిల్లలకి రాబోతున్న తెలియదు మీరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో. మిమ్మల్ని వాడు ఎంత గొప్ప పని కోసం దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు మిమ్మల్ని. ఎంతమందిని మిమ్మల్ని దేవుడు రాబోతుంది వాడుకోబోతున్నాడో మాకేం తెలుసు. గొప్పగా వాడుకుంటాడే దేవుడు మిమ్మల్ని. అదంతా ఈ రోజున మిమ్మల్ని మీకు నేర్పడానికి, జీవం అందించడానికి చిన్న పాత్రగా మమ్మల్ని ఉంచాడు. చిన్న పాత్రగా. మీరు గొప్పవాళ్ళు కాదు, మాకంటే గొప్పవాళ్ళు కావచ్చు. మీరు ఆనందించేది మేమే. అన్యాయం చేయొద్దు, అస్సలు అన్యాయం చేయొద్దు. అన్యాయం చేయటం నేర్చుకోకూడదు. ఎవరికి చేయకూడదు మన అన్యాయం. ఏమైనా ఇంట్లో కూడా చేయకూడదు మన అన్యాయం. బయట కాదు, ఇంట్లో కూడా మనం చేయకూడదు. ఎవరికి మన అన్యాయం చేయకూడదు. మేలే చేయగాని కీడు చేయకూడదు. ఒకవేళ కీడు చేసినా చేయొద్దు, అన్యాయం చేసినా చేయొద్దు. అది నీ డ్యూటీ కాదు. ఓర్చుకో అంటున్నాడు, సహించు, అదే నీ డ్యూటీ. ఈ మాటలు ఎవరు చెబుతారు సార్? రాముడు చాలా మంచోడు. రాముడి పేరు చెప్పుకొని శుభ్రంగా ఎక్కడ పొడిచి చంపండి, ఆడపిల్లలందరినీ గ్యాంగు రేపులు చేయండి, మొత్తాన్ని చంపేయండి అని పిలుపునిస్తూ ఉన్నారు. ఏంటి పబ్లిక్గా మాట్లాడుతున్నా సార్? పబ్లిక్గా ఒక లేడీ అంది, ఆడపిల్లల మొత్తాన్ని, క్రిస్టియన్స్ ఆడపిల్లని, ముస్లిమ్స్ ఆడపిల్లల మొత్తాన్ని గ్యాంగ్ రేపులు చేయండి పిలుపునిచ్చింది ఆమె. క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని పొడిసి ఎక్కడో అక్కడ పొడిసి చంపేసేయండి. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో 3 గ్రామాల్లో చర్చిల మీద పడి అవుటోళ్ళని కూడా చూడకుండా ఒక వికలాంగుని కూడా బాధి పడేసి వెళ్ళిపోయారు. సాగు బతుకుల మధ్య పెద్ద రచ్చ ఇప్పుడు జరుగుతుంది అక్కడ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చి కర్రలు తీసుకొని రాడ్డు తీసుకొని బాధ వెళ్ళిపోయారు. మీకు సంగతి తెలిసిన కొన్ని లక్షల మందిని తయారు చేసిన ఆర్ఎస్ఎస్, కొన్ని లక్షల మందిని తయారు చేసి పెట్టింది. ఈ మోడీ ప్రభుత్వం వాళ్ళకి కత్తులను, గన్నులు కూడా ఇచ్చింది. అవన్నిటి స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. మొత్తాన్ని భయభాంతం చేసి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కేకలేస్తున్నారు. సేమ గుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి, సేమ గుట్టినట్టు కూడా లేదు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, మనం వెళ్ళే టైం ఆసన్నమైంది. ఒత్తిడి సమయం ఆసన్నమైంది. ఇది జరిగి తీరిద్ది, ఎవడు ఆపలేడు. మనం వెళ్ళే టైం ఆసన్నమైంది. రెడీగా ఉండండి. అజాగ్రత్తగా ఉండండి. నా దగ్గరకు రావద్దు అనుకోకు, అంత నిద్రపోగాకు. నా దగ్గరకు రాదు అనుకోకు, నువ్వు వస్తుంది అంతే. ఒత్తిడి వచ్చేసింది, నువ్వు నిద్రపోతాంటే నేనేం చేయలేను. రెడీగా ఉండు. దేవుని స్తోత్రం. చెప్పాల్సిన అప్డేట్ అంతా మీకు చెప్పాలి నేను. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. అది సత్యమే. అన్యాయస్తుల దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, ఇలాంటి వారు పరలోకరాజ్యానికి వెళ్ళరు. మోసపోకుడు, జారులైనను, విగ్రహారాధకులైనను. జారత్వం అంటే పెళ్లి కాక ముందు చేసే పాపాన్ని జారత్వం అంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా జరుగుతున్న పాపం ఇది. దీన్నే జారత్వం. ఇప్పుడు జరుగుతున్న పాపం ఇది. ఈ జారత్వమే ప్రపంచం మొత్తం జరుగుతుంది. పెళ్ళి కాకముందు సహజీవనం తప్పు కాదు. పెళ్ళి కాకముందే నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఎంతమంది అయినా తిరుగు, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకో. బైబిల్ ఏం చెప్పింది? పానుపు నిష్కలంకంగా ఉండాలి.
నీ మనసు కూడా పక్క పురుషుడికి వెళ్ళకూడదు. నీ మనసు కూడా పక్క స్త్రీకి వెళ్ళకూడదు. ఒక స్త్రీనే ప్రేమించాలి, ఒక పురుషుడినే ప్రేమించాలి, ఒక వ్యక్తితోనే నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాలి. అది ప్రవక్త మనకు చెప్పింది. నీ మాట పక్కకి వెళ్ళటానికి లేదన్నాడు. ఒక్క చూపులోనే నేను నిన్ను ప్రేమించానని ఎందుకు సూలామితంది? ఆమెకున్న ఒక చూపుని ఆయనకే ఇచ్చింది, ఒక్క హృదయాన్ని ఆయనకే ఇచ్చింది. పక్కోడికి ఇవ్వలా, పక్కోడికి ఇవ్వలే సార్. వారికి పరలోక రాజ్యం, జారులకు కాదు. కనబడిన వాడితో తిరిగి ఆ బీచ్లోకి వెళ్ళి తిరిగి ఆ యొక్క ఏమంటారు వాటిని, పార్కులు ఉంటాయి కదా, ఆ పార్కులో తిరిగి ఎక్కడో తిరిగి పెళ్ళిళ్ళు చేసుకునే ఆ సాంప్రదాయం క్రిస్టియానిటీకి లేదు. క్రైస్తవుడు అలాంటి వాడు కాడు. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా అపవిత్రత ఉండకూడదు. నిజమది. ఇష్టానుసారంగా తిరిగి ఇష్టానుసారంగా వ్యభిచారాలు చేసి ఇష్టానుసారంగా తిరిగి వచ్చిన వాళ్ళు కూడా దేవుడు సేవకు వాడుకుంటాడు అనుకున్నావా? వాడుకుంటాడు అనుకున్నావా అట్లాంటి వాళ్ళు దేవుడు సేవకి? నా సాక్షి నేను ఎవరసలు ఒకసారి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నేను చెప్పలేను దాన్ని. యవన పిల్లలు బలపడతానికి ఒక రోజు నా సాక్షి నాకున్న ఒక శోధన చెప్పాను. ఎందుకంటే వీళ్ళు అయ్యి చెబుతుంటే అరే శోధన అంటే ఎట్లా ఉంటుందో చూడండి అబ్బాయి అని. శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది, గుర్తుపెట్టుకో. పురుషులకి స్త్రీలకి వయస్సు భేదం లేకుండా వస్తుంది. కానీ ప్రభు నీతో ఉంటే కుతికల దగ్గరికి వెళ్ళినా కానీ లోపలికి పోనీడు. అట్లా కాపాడతాడు దేవుడు. నీ కొరకు చిన్న పని బయట ఉన్నప్పుడు దీన్ని అట్లా కాపాడతాడు దేవుడు నిన్ను. అది నిజం. నేను అప్పగించడు. శోధించేదానికి ఒకవేళ దెయ్యం నీ మీదకి వచ్చినా పాపం చేయడానికి అనుమతించడు. ఎందుకంటే నిన్ను వాడుకోవాలి దేవుడు. నువ్వు తీర్పు తీర్చే వధువు అన్నప్పుడు నీ ఎంత పవిత్రంగా ఉండాలి. ప్రైజ్లా. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానిరని ఎరుగురా, మోసపోకుడు జారులేరును, విగ్రహారాధికులైనను. ఈరోజు విగ్రహారాధన అంటే తప్పు. మన పబ్లిక్ ఏం చెప్పట్లే, ఊరికెళ్ళి గుడుల దగ్గరికి వెళ్ళి మేము తప్పనమాట. అది తప్పు అని నీకు అర్థమైతే చాలు, ఓకే, నువ్వు జాగ్రత్త పడతావు. వ్యభిచారులైనను, పెళ్లి చేసుకుని భర్తకు మోసం చేసేవాళ్ళు, భార్యకి మోసం చేసేవాళ్ళు వ్యభిచారులు, పరలోక రాజ్యానికి వారసులు కారు. ఆడంగితనం గలవారు, వాక్యం తెలిసి పక్కోడికి ఒక వ్యక్తికి కూడా జీవం అందించలేని జీవితం ఆడంగితనం. ఫలింపు లేని వారు ఆడంగులు అంటే. పక్కోడికి కూడా జీవం లేదంటే నువ్వు ఎంత స్వార్థపడువి. గత రాత్రి నేను రాత్రి ఒక మెసేజ్ అన్నా, అది ఆడియో ఉంది, మీరు వినండి. అద్భుతమైన మెసేజ్. రాత్రి యోబుకి ఎందుకు ఆశీర్వాదాలు వచ్చినాయో చెప్పాం, ధ్యానించాం రాత్రి. అద్భుతం. ఆ పాయింట్ వినండి. అద్భుతమైన పాయింట్ రాత్రి ఒక డీల్ అయింది. ఆ వాయిస్ వినండి. ఆడియో మెసేజ్లో ఉందో వాయిస్ వినండి మీరు. అది ఎందుకు యోబుకి 200 అభిషేకం వచ్చిందో, అసలు ఏం జరిగిందో అక్కడ రాత్రి మాట్లాడుకున్నాం. ఊరకలే సార్ దీవెన అంటే ఎంత కష్టపడాలో. దేవుడు మమ్మల్ని దీవించను గాక. వ్యభిచారులైన, ఆడంగితనం గలవారిను, పురుష సంయోగులైనను. ఇప్పుడు భూలోకం అంతా నిండుతుందో పురుష సంయోగులు. అర్థమైందా? పురుష సంయోగులు అంటే పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నిండిపోతున్నారు. ఇప్పుడు నరసరాపేటలో లేరనుకున్నావా? పురుష సంయోగులు నరసరాపేటలో లేరనుకున్నావా? చాలామంది. ఏం జరుగుతుంది? టైం లేదని చెబుతుంది. పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను. లోబులు ఎవరు? లోబులు అంటే ఎవరు? ధనాపేక్ష కలిగిన వాళ్ళు, దొంగలని, వ్యభిచారులని దీవించేవాళ్ళు. అన్యాయం చేసిన వాళ్ళని దీవిస్తారు చూడు. అయ్యా నువ్వు దొంగతనం చేసిరా, కొంచెం నాకి కొంచెం ఉంచుకోరా.
దొంగలను దీవించేవాళ్ళు, వ్యభిచారులకు సహాయం చేసేవాళ్ళు. వీడు చేయడు వ్యభిచారం, వ్యభిచారం చేసేవాడికి సహాయం చేస్తాడు. వాడు 1000-2000 రూపాయలు చేతులు పెడతాడు ఒక మాట చదివితే. ఎవరిల్లు? లోబులు. ధనమును ఆశించి కీడును దీవించేవారు లోబులు. వీళ్ళకి పరలోక రాజ్యం లేదు. లోబులైనను, త్రాగుబోతులైనను. తాగొద్దని దేవుడు ఎక్కడ చెప్పాడు చెప్పండి? చాలామంది అంటే తాగొద్దని దేవుడు ఎక్కడ చెప్పాడు? బైబిల్ ఎక్కడ రాయబడి ఉంది? కోటర తాగొద్దన్నాడు దేవుడు. నాకు చూపించు. తాగుబోతులైనను ఉన్నారా? ఉన్నారు. వీళ్ళకి పరలోక రాజ్యం లేదు. త్రాగుబోతులైనను, దూషకులైనను. ఎవరి దూషకులు? ఒక విషయం తెలియకుండా మాట్లాడేవాళ్ళు. తెలుసుకొని మాట్లాడాలి. ఒక విషయాన్ని తెలియకుండా మాట్లాడకూడదు, తెలుసుకొని మాట్లాడాలి. ఏది పడితే అది నోట్లో మాట్లాడితే విమర్శన లెక్క చెప్పాలి. దోషకులైనను, ప్రైజ్ లార్డ్, దోసుకొని వారైనను. ఇవన్నీ చిన్న చిన్నవి కాదు, పెద్ద సబ్జెక్టులు అయ్యి. దోసుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ, అబ్బాబ్బాబ్బా ఇది గొప్ప మాట, అట్టివారై ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామం వలనను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఆ దారికి పోనీయకుండా దేవుడు మలిపి మనల్ని ఆయన నామము ద్వారా, ఆత్మ ద్వారా కడిగి పవిత్రపరిచి ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకే పరిశుద్ధుల లోకానికి తీర్పు తీరుస్తారన్నాడు ఆయన. మార్ ఒక హైలైట్ మాట అని చదవలేను, 13 కానీ చదువుతున్నాను. దేవుని స్తోత్రం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము. సార్ లోకవంత ఇప్పుడు ఏంటంటే తినుము తాగుము. అబ్బా ఏం బిర్యానీలు సార్, అసలు ఎన్నడలేని కూరలు. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి దీనికి కలిపి, దీనికి దానికి కలిపి రుచులని కదా. యూట్యూబ్లు చూస్తే రుచులు ఏంటని తెలిసిన కలుపుతుమే, అన్నింటిని మిక్స్ చేయటమే. ఇది కలిపితే అది అంత రుసుకుంటుంది, అది కలిపితే ఇది అంత రుసుకుంటుంది. అక్కడితో ఆగారా? ఆగరు. అయ్యా అక్కడితో ఆగరయ్యా. ఇప్పుడు రుసులు తిన్నాయనుకో, మరి శరీరం కూడా రుసులు కోరిద్దిగా, కోరదా? అలా పిక్నిక్ వెళ్ళి ఒక వారం రోజులు ఒక నా భార్యను ఈ వారం రోజులు నీ దగ్గర ఉంచుకో, నీ భార్యను నా దగ్గర ఉంచుకుంటా. ప్రవక్త కాలంలోనే వచ్చింది. ప్రవక్త కాలంలో చెప్పాడు ఈ మాట. అది నరసరాపేటకి రాలేదంటే నేను నమ్మను. వచ్చే ఉండాలి. ఇప్పటికి హైదరాబాద్కి ఎప్పుడో వచ్చింది. వాళ్ళందరూ పార్టీలో కూర్చొని కారు తాళాలు ఒక టోపీలు వేసి నచ్చిన తాళం ఆ అమ్మాయి తీయాలి, వాళ్ళ తాళం కాకుండా. ఆ స్త్రీ తీస్తే ఏ కారు తాళం వస్తే వాడితో పాటు వెళ్ళిపోవాలి. అందరూ ఆడే ఉంటారు, వాడు తీసుకుని వెళ్ళిపోతాడు అమ్మాయిని. అంటే ఆ భర్తతో ఒక వారం రోజులు గడిపొచ్చింది. ఇంకొక తాళం తీసిద్ది, వీడితో పాటు ఇంకొక ఆమె వస్తుంది, ఒక వారం రోజులు వీడితో గడిపిద్ది. అందరి సమ్మతంతోనే, పబ్లిక్గానే. ఇదేదో సాటును కాదు, పబ్లిక్గానే. ఏంటిది? ఆనందం. ఆనందం సార్. ఒక్కళ్ళతో ఉంటే బోరు కొడుతుంది. ఆనందం. ఎక్కడ ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు మనం? ఊరికేదన్నా ఊరు కట్ట వచ్చేదా పర్లోకరాజు అలాంటి టైంలో, అలాంటి టైం కాదు ఇది. పోరాటం సార్ ఇది. బైబిల్లో చదవకపోతే నీకేం అర్థం కాదు. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. భోజనాన్ని, కడుపును రెండుటిని నాశనం చేస్తానట. ఏంటేంటి? భోజనాన్ని, వాటిని రెండుటిని నాశనం చేస్తానంట. అబ్బా ఏం భోజనం అంటే అయిపోయింది ఎవరు అంతా. రెండింటిని నాశనం చేస్తానన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే. అబ్బా, దేహం అనేది నువ్వు వ్యభిచారం చేయటానికి కాదు,
ప్రభు నిమిత్తమే. ఇది హైలైట్ మాట. చదుదాం. ప్రైజ్లా. దేవుడు ప్రభువును లేపెను. ఆమేన్. మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇది మన నిరీక్షణ. దీని మీద మనం కట్టబడుతున్నాం, దీనికోసం వెళ్తున్నాం మనం. ఆమేన్. 15వ వచనం, మీ దేహములు క్రీస్తులకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. అబ్బా, మీ దేహములు క్రీస్తుకు భాగాలు. ఈ క్రీస్తు భాగాలు తీసుకొని వేశ్య భాగాలుగా చేయుదునా? అది అంత మాత్రం తగదు. ఇది దేవుడు నీ దగ్గర కోరుకుంది. నీ దేహం ఇంత కూడా అపవిత్రం కాకూడదు. అది కోరుకున్నాడు ఆయన. నువ్వు దేహాన్ని కాపాడుకుంటే కింద చదువుతుంది ఇంకొక మాట. ప్రైజ్లా. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోసే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆమేన్. ఏం మాట సార్ ఇది? నువ్వు వేశ్యతో కలుసుకున్నావు అనుకో, మీ ఇద్దరి శరీరాలు ఏక శరీరం అవుతుంది. ఒక శరీరం కాదు ఇంకా, అది ఏక శరీరం. ఒక జారత్వం ద్వారానే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆనందిస్తాయి అన్నాడు. అది ఏక శరీరం. అలాగే ఏం జరా, అలాగే ప్రభువుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన, నీ దేహాన్ని అపవిత్రం చేయొద్దు, నీ ఆత్మను అపవిత్రం చేయొద్దు, ఈవెన్ నీ ఆలోచన అపవిత్రం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ దేహాన్ని కాపాడుకోవాలంటే ముందు నీ ఆలోచనలు కాపాడాలి. ఆలోచనలు కాపాడాలంటే నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమవ్వాలి. అందుకని ప్రభువుతో కలుసుకునేవాడు ప్రభువు ఆయన ఏకాత్మై ఉంటారు. నువ్వు ముందు ప్రభువును కలుసుకుంటే అప్పుడు ఈ శరీరం కూడా ప్రభువును కలుసుకునేది. శరీరం ఏకం కావాలి, ఆత్మ కూడా ఏకం కావాలి. అందుకని ముందు ప్రభువుని కలుసుకో, అప్పుడు శరీరంతో కలుసుకుంటా ప్రభువుని. ఈ శరీరము ప్రభు కోసమే, జారత్వం కోసం కాదు. కళ్ళతో కొంతమంది చూసి మాట్లాడతారన్నమాట, కొంతమంది శత్రు మాటలు మాట్లాడతారు. సారీ, నేను ఇది చెప్పాల్సి వస్తుంది. శత్రు మాటలు మాట్లాడుతాడికి ఆనందం, అది కూడా పాపమే. శత్రు మాటలు మాట్లాడడానికి నీకు లేదు హక్కు. కౌంటర్లు వేసి కొంతమంది ఆనందిస్తూ ఉంటారు, అది కూడా నీకు హక్కు లేదు. లోపలికి తెచ్చుకోకు. నువ్వు కాని మాట పలికినప్పుడే దెయ్యం లోపలికి దూరిద్ది. 5 జ్ఞానేంద్రియాల దగ్గర దెయ్యాలు ఉండని ఎప్పుడో చెప్పుకున్నాం. నీ కంటి దగ్గర దెయ్యాలు కూర్చొని, నీ నోటి దగ్గర దెయ్యాలు కూర్చొని, నీ ముక్కు దగ్గర దెయ్యాలు కూర్చొని, నీ చెవుల దగ్గర దెయ్యాలు కూర్చొని, నీ స్పర్శ దగ్గర ప్రతి ఎంట్రుకు దగ్గర ఒక దెయ్యం కూర్చొని ఉంది. నీ దేహానికి ఉన్న ఎంట్రుకు దగ్గర కూడా దెయ్యాలు కూర్చొని. నువ్వు కాని దానికి కానీ లోపలికి ఆహ్వానం తెలియజేస్తే వెళ్ళిపోతాయి. నీ బాడీని అంతా అపవిత్రం చేస్తాయి. ఈ శరీరం దెయ్యం కోసం కాదు, ఈ శరీరం జారత్వం కోసం కాదు, ఈ శరీరం వ్యభిచారం చేయడానికి కాదు, ఈ శరీరం ప్రభువు కోసమే. ఓకేనా? నువ్వు ప్రభువుని కలుసుకున్నప్పుడు ఏమవుతాడట? ఏకాత్మ అవుతాడట. దేవుని స్తోత్రం. 18వ వచనం, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషులు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము. అది ఇందాక నేను అన్నమాట, దేహం అంతా చెడిపోయేటట్టు చేసేదే ఈ జారత్వం. ఎందుకు ఇంతగా ఈ అధ్యాయంలో చెప్పాడంటే, నువ్వు తీర్పు తీర్చేవాడివి. అస్సలు లోపలికి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. కింద చెబుతాడు, ఇప్పుడు చెబుతాడు అసలు విషయాన్ని. చదువుతాను అది కూడా. 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని. ఇది నీ దేహాన్ని ఆయన కొనుక్కున్నాడు, అది అప్పటికి నీది కాదు. ఇక ఈ దేహంతో దేవుణ్ణే మహిమపరచాలి. నువ్వు తీసుకోవద్దు అసలు.
సహవాసములో ఈ దేహం యొక్క గొప్పతనం తెలుసుకోవటానికే రావాలి. నువ్వు తీర్పు తీర్చేవాడు. ఇప్పుడు వెళ్దాం. తీర్పు తీర్చేవాడు. దేవుని స్తోత్రం. నీ దేహముతో జరిగించిన క్రియలకు తీర్పు ఉంది. ఉందా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం క్షమించాలి 20వ అధ్యాయం 13 వస్తుంది చదువుదాం. ప్రకటన 20:13 చదువుదాం. అప్పగించాను మరణం అప్పగించాను వారిలో ప్రతి వాడు. అది నువ్వు ఎక్కడన్నా సావు. నువ్వు సముద్రంలో చచ్చిపోయావో, లేకపోతే నదిలో చచ్చిపోయావో, అగ్నిలో పడి దూకి చచ్చావో, ఎడ చచ్చావో మాకు తెలియదు. ఆ మృతులు ఎక్కడెక్కడ సముద్రం మొత్తం ఇంతమంది చచ్చారే, నా లోపల సముద్రం లెక్క చెప్పింది. ఎక్కడ చచ్చిన వాళ్ళందరూ మృతులన్నిటి లెక్క చెబుతారట. చచ్చిపోయిన తర్వాత నీ డ్యూటీ ఏంటంటే ఎందుకు చచ్చావని అడగట్లా, ఏం చేశావు నువ్వు. సముద్రంలో ఎందుకు దూకి చచ్చావు అది అడగడు. రైలు కింద పడి ఎందుకు చచ్చావు అడగడు. మా ఆవిడండి అది చేసిందండి, ఇది చేసింది, అందుకని నేను చచ్చానండి. మీ ఆవిడ ఏం చేసిందో నేను అడగట్లేదు. అది నీకు మీ ఆవిడకున్న బంధం. విలువైన సమయాన్ని ఇచ్చా, జీవితాన్ని ఇచ్చా, కాపాడుకోలేదు, నేనేం చేయలేను. కానీ నేను అది అడగట్లా. అసలు భూలోకం నువ్వేం చేసావు నీ దేహంతో? నీ క్రియలకు లెక్క చెప్పు. నీ క్రియలకు లెక్క చెప్పు. దేవుని స్తోత్రం. ఎడా ఉన్నారా? చెప్పాలా లేదు? ఇప్పుడు మన ఇందాక ఒక మాట క్రియ చొప్పున జీతం ఉంది. ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. క్రియ అనగా ప్రవక్త ఫలం. ఆయన పంపిన ప్రవక్తను చేర్చుకోవటమే క్రియ. ఆ వర్తమానం చేర్చుకుంటే జీతం ఉంది ప్రతి కాలంలో. ఆ జీతమే నిత్య జీవము. ఒక ప్రవక్త ప్రతి కాలానికి వర్తమానం తెస్తాడు. ఆ ప్రవక్తను చేర్చుకోవటం క్రియ. ఆ క్రియ చొప్పున నీకు నిత్య జీవం ఉండుద్ది. నువ్వు ఏ కాలంలో జీవించినా ఈ శరీరంతో జీవించిన జీవితానికి క్రియలు ఉన్నాయి. ఈ క్రియల చొప్పున తీర్పు జరిగిద్ది నీకు. ఏం చేసావు నువ్వు? క్రియల చొప్పున లెక్క చెప్పాలి. నా నోటికొచ్చి బాగా దోలుంది, నాకు నోటి దోలుంది, ప్లాస్టర్ వేసుకోమన్నా కూడా వేసుకోవట్లేదు నేను అని అన్నావు అనుకో, దోల బాగా తీరిద్ది. తీరదా? ప్రైజ్లా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుసు కొంత దోల ఎట్ట తీరిద్దు. కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలిసింది దూర. అరికాలు పైకి గట్టి కొట్టి ఉంటాయి. అప్పుడప్పుడు కొంతమంది చెబుతాను, పాస్టర్ గారు వెళ్ళాము ఇట్లా అట్లా మామూలు కొట్టలేదు పాస్ పోలీసులు. వామ్మ వాళ్ళకి దొరకకూడదు పాస్ గారు. అసలు వాళ్ళు కీళ్ళు మీద కొడతారు పాస్ గారు. వాళ్ళు ఈ మోసతి మీద కొడితే ఎంత దెబ్బ తగిలిద్ది మనకి? ఈ మోస చివరిన తగిలిడు, ఈ బుడిపు కూడా ఏదైనా తగిలిందనుకో ప్రాణం పోయి వస్తుంది. వాళ్ళు కొట్టేది ఇక్కడ, అది వాళ్ళు కొట్టేది అక్కడ, మోకాళ్ళ మీద అక్కడ గిలకల మీద పోతారు వాళ్ళు. చిన్నప్పుడు దగ్గర ఉగ్గుపాలు కూడా పడాలి కింద. అంటే అప్పుడు కూడా ఇప్పుడు ఉంటాయా? అది దాని అర్థం అది అనమాట. కక్కిస్తారు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నదంతా. లేని కూడా చెబుతున్నాడు వాడు. ఒక దొంగతనం చేసిన 4 చెబుతాడు అప్పుడు వాడు. పక్కింటోడు ఎవడెవడు చేసిన వాళ్ళ పేరు కూడా చెబుతాడు. వీడు తట్టుకోలేక వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి అందరిని ఇరికెత్తాడు. అది పోలీస్ స్టేషన్ కోటింగ్ అంటే. అయ్యా అక్కడికి వెళ్ళిన తర్వాత కోటింగ్ నీకు అక్కడ జడ్జిమెంట్ అయిపోయింది. ఇక నీకు న్యాయం తీర్చేవాడు అక్కడ ఎవడున్నాడు, అక్కడ కొట్టడమే నిన్ను అక్కడ. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. తీర్పు ఉంది నీ నోటి యొక్క మాట ద్వారా. దేవునికి స్తోత్రం. ఉందా? క్రియ చొప్పున మనకు జీతం ఉంది, క్రియల చొప్పున తీర్పు ఉంది. సరే, ఉందా తీర్పు? ఆమేన్. ఫైనల్గా ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు? అపోస్తుల బోధ ద్వారా ప్రపంచానికి తీర్పు తీర్చడానికి వధువు ఉండిద్ది. వధువుకి సపరేట్గా ఏమి లేదు. మళ్ళా చదువు ఒక మాట ఫైనల్గా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 12:1. అప్పుడు పరలోకమందు
ఒక గొప్ప సూచన కనబడిన. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండే. అది ఈ స్త్రీని ప్రవక్త మెసేజ్లో మనము ఇది యూదుల సంఘానికి పోల్చాడు, అన్ని జనుల సంఘానికి పోల్చాడు. పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, అవునా? సూర్యుని ధరించింది, 12 నక్షత్రముల కిరీటం పెట్టుకుంది. నేను అనుకుంటాను 24 ఎందుకు పెట్టుకోలేదేమా? 24 పెట్టుకుంటూ పోయేది కదా. 24 పెట్టలామే, 12 నక్షత్రాల కిరీటమే పెట్టుకుంది. ప్రైజ్ దలా. కానీ నిల్చోవడం మాత్రం నిల్చుంది, చంద్రుని మీద నిలబడిందట, సూర్యుని ధరించుకుంది, 12 నక్షత్రాల కిరీటం పెట్టుకుంది. కృప కలుగునుగాక. ప్రవక్తనాడు ఆ చంద్రుడు ఎవరో కాదు కానీ అది ధర్మశాస్త్రం అన్నాడు. ఆ సూర్యుడు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆ 12 నక్షత్రాలు ఏయో కాదు కానీ 12 మంది అపోస్తలుల బోధ అన్నాడు. హల్లెలూయా. ఇలా ధరించుకొని నిలబడింది ఆ స్త్రీ. ఆమె ప్రెగ్నెంట్ అయి ఉందన్నాడు. ఆమె ఒక బిడ్డను కనబోతుంది అన్నాడు ఆయన. ఆ కనబోతున్న బిడ్డ ఎవరో కాదు కానీ వాక్యమే. ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది ఆమె? ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 10:1 ప్రెగ్నెంట్ అయింది. ప్రకటన 10:1 ప్రెగ్నెంట్ అయింది ఆమె. ప్రకటన 12:1 ప్రెగ్నెంట్ అయి కంటానికి రెడీగా ఉంది. కృప కలుగునుగాక. అమ్మ, ఎందుకు నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉన్నావు, బిడ్డను కనబోతున్నావు, ఎందుకు క్రియేటివ్ అట్టడిది పెట్టావు? అక్కడ నిల్చున్నావు ఏంటంటే ఆమె భూమి మీద ప్రెగ్నెంట్ అవ్వటానికి ఇవే కారణం. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం లేకుండా మనకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. సూర్యుడు లేకుండా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. 12 మంది అపోస్తలులు లేకుండా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. ఆమె ఏం చెబుతుందంటే నేను ప్రెగ్నెంట్ అవటానికి ఇదిగో ఇవే కారణం. ఈ విధానంలో నేను ప్రెగ్నెంట్ అయ్యా. కృప కలుగునుగాక. నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి ధర్మశాస్త్రం సహాయం చేసింది. నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి సూర్యుడు సహాయం చేశాడు. నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి 12 మంది అపోస్తలుల బాధ సహాయం చేసింది. టోటల్గా ప్రెగ్నెంట్ అయ్యా. ఇప్పుడు కంటనా నేను ఎవరిని? ఒక్కని పలుకుబడిన మాటను కంటున్నా. పలుకుబడిన మాటను కంటున్నా. అమ్మాయి ఏందంటే అసలు ఎట్లా కంటున్నావు ఇప్పుడు ఆ వాక్యాన్ని? నువ్వు వాక్యాన్ని కంటానికి దేవుడు నన్ను ఎందుకు పెట్టాయంటే ఆవుల గట్ల తీర్పు తీర్చేది నేనే కాబట్టి. ఆవుల గట్ల తీర్పు తీర్చేది నేనే. అందుకని ఇప్పుడు నేను వాక్యం కనాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. కంటున్నారా మరి మీరు? 3 అవ్వలేదు గట్టయం. వామ్మ మీ మొఖాలు చూస్తాడు 3 అయిపోయిందో అనుకున్నా నేను. 3 గంటల దాకా వచ్చేబట్టే నేను అనుకున్నా నేను. 2 అయింది, ఇంకా 2గా ఇప్పుడే అవుతుంది 2. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, జడ్జిమెంట్ చేసేది ఎవరు? అమ్మో, ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఎవరు అర్థం కాలేదా? జడ్జిమెంట్ చేసే స్త్రీ ఇక్కడ కూర్చొని ఉంది. ఎలా నువ్వు జడ్జిమెంట్ చేస్తావంటే ఇప్పుడు చదివాను చూడు అధ్యాయం అంతా. నేను నీ దేహాన్ని అపవిత్రం చేసుకోకుండా, నీ ఆలోచనలను అపవిత్రం చేసుకోకుండా, నీ జ్ఞానేంద్రియాలను అపవిత్రం చేసుకోకుండా, నీ శరీరంలో ఉన్న నీ పొట్టని అపవిత్రం చేసుకోకుండా ప్రత్యేకంగా మాట్లాడిన పొట్ట గురించి ఆయన. ఏమి తిందుమో ఏం తాగుదో అనుకుంటామో దాన్ని కూడా చేసుకోక నరుగుతా నిన్ను అన్నాడు ఆయన. నేను అంటలేదు, నాకు ఇలా చూస్తున్నారట మీరు. వాటిని ఇద్దరు చంపుతూ నాశనం చేస్తానన్నాడు కదా. వాటిని అంటే ఏంటి? కడుపులో ఉన్న ఆహారాన్ని. కాబట్టి పొట్ట కోసం చూడగాక ప్రభు కోసం చూడు. దేహం కొరకు చూడగాక ప్రభు కోసం చూడు. నీ ఆలోచనలు, నీ ఆత్మ ప్రభుతో ఏకం కావాలి. అప్పుడు నువ్వు తీర్పు తీర్చడానికి అర్హుడివి. అన్యాయస్తులు పరలోక రాజు వాళ్ళు తీర్పు తీర్చలేరు. జారులు తీర్చలేరు, వ్యభిచారులు తీర్చలేరు, దొంగలు తీర్చలేరు, లోబులు తీర్చలేరు, ఆడంగి తనగలవారు తీర్చలేరు, పురుష సంయోగులు తీర్చలేరు.
వీళ్ళెవ్వరికి లేదు అర్హత. వీటన్నిటిని జయించిన వారు తీరుస్తారు. ఆయన అన్నాడు, ఇంత పరిశుద్ధుడివి, చిన్న చిన్న విషయాలు మీరు వస్తే తీర్చుకోలే, ఇంట్లో చిన్న చిన్న విషయాలు తీర్చుకోలేవయ్యా అంటున్నాడు ఆయన. మీకు సిగ్గు రావాలని చెబుతున్నాను అన్నాడు మళ్ళీ. అబ్బా, ఈ ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రసంగం ఇవాళ చెప్పినట్టు ఉంది మనకైతే. మీకు సిగ్గు రావాలని చెబుతున్నాను అన్నాడు మళ్ళా అంటాడు, ఏం ఆలోచన చేస్తున్నావు నువ్వు, ఏమంటాడు మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు, ఎక్కడ ఆలోచన చేస్తున్నావు నువ్వు, వినపడితే నీకు అంటున్నాడు. అంత బుద్ధిమంతుడు అక్కడ లేడా? సంఘంలో పనులు చూడడానికి బుద్ధిమంతులు ఎవరు లేడా? వారు నోటితో చెప్పటమేనా అన్నాడు ఆయన. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. 12 మంది అపోస్తుల బోధ ప్రపంచానికి తీర్పు తీర్చబోతుంది. ఆ అపోస్తుల బోధ ధరించిన మనము ప్రత్యేకంగా ప్రభుతో కూర్చొని లోకానికి తీర్పు తీర్చబోతున్నామని చెప్పాడు. ఈ కాల ప్రవక్తనాడు, వధువు తీర్పు తీర్చబోతుంది. వధువులో నువ్వుంటే నీ సీటు జడ్జిమెంట్ సీటు. నువ్వు ఆయనతో కూర్చొని తీర్పు చేయబోతున్నావు. ఇప్పుడు ఎంత అనుభవం కావాలి నీకు? ఇప్పుడు చెప్పండి. జడ్జిమెంట్ చేసే వ్యక్తికి తల నరవాలి, తెల్ల నిగ్గు పెట్టాలి అంటే ఆయన అన్నాడు, అది అనుభవం అన్నాడు. ఎంత అనుభవం! 66 గ్రంథాలను తిన్నదాకా నిద్రపోకూడదు నువ్వు. అయ్యా, గ్రంథాలు ఇచ్చినవి కూడా చదవట్లా, కృప కలుగుని గాక. మన పిడిగిరాళ్ళ వెళ్తే చెప్పాను, గ్రంథాలు చదువుతున్నట్టు ఆంధ్ర చదువుతున్నారు వాళ్ళు. అయ్యా మీకు చదవట్లేదు, అయ్యా మాకు చెప్పుకున్నాం అయ్యా అని చెప్పి చదువుతున్నావు లేదే అని చెప్పి నాతో పాటు మనోడు మార్క్ వచ్చాడు. మా గ్రంథాలు చెప్పాయి కొంచెం ఎప్పుడు లేచి చెప్పిండు ఆయన. అయ్యా మీకు చెప్పట్లేదు అయ్యా, మా చర్చిల గ్రంథాలు చదువుతున్నారయ్యా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి గ్రంథాలు చదివేస్తున్నాం, అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం చదువుతున్నావు లేదు చెప్పాయా అన్న, లేదు చెప్పిండు గ్రంథాలు చదువుతున్నావు. ఎందుకు నువ్వెవ్వరో అన్న సంగతి నీకు అర్థమైతే 6 గ్రంథాలుగా చదవాల్సింది, ఇంకొక 6 చదవాలి నెలకి, ఇంకొక 6 చదవాలి సార్. జడ్జిమెంట్ చేసేది నువ్వన్న సంగతి తెలిస్తే నిద్రపోకుండా ఈ గ్రంథాన్ని శుభ్రంగా తినాలి. అది నీ కెపాసిటీ, అది నీ డ్యూటీ. అది అంత గొప్పగా దేవుడు నిన్ను దీవించి ఇక్కడ కూర్చోబెడితే ఎంటబడినా కానీ నీకు బైబిల్ చదవాలని ఆకలి లేదంటే నువ్వెవరు అసలు? ఒకవేళ నువ్వు భార్యవైతే, ఒకవేళ నువ్వు కానీ జడ్జిమెంట్లో ఆయనతో కూర్చొని తీర్పు తీర్చే వ్యక్తివైతే నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావు. అలాంటి కృపదేవుడు మీకు దయచేయను గాక. తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం. ఒక్క నిమిషం. ప్రభు మీకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం ఇది. జడ్జిమెంట్ ఎవరు చేస్తారో కొన్ని విషయాలు నేర్చుకోగలిగా. సహోదరుడా, సహోదరి, అందులో శ్రేష్టమైన భాగం ఏంటంటే ఆ జడ్జిమెంట్ చేసే వ్యక్తులలో మనం ఉన్నాం. ఇది శ్రేష్టమైన భాగం. అక్కడ 12 మంది అపోస్తులు ఉంటారు, అక్కడ మనం కూడా ఉంటాం. అది శ్రేష్టమైన భాగం. జడ్జిమెంట్ చేసే నీవు ప్రతి పాపం మీద నీకు అవగాహన ఉండాలి, ప్రతి వాక్యం మీద నీకు అవగాహన ఉండాలి, ప్రతి క్రమము మీద నీకు అవగాహన ఉండాలి, 66 గ్రంథాల మీద నీకు అవగాహన ఉండాలి. అవన్నీ దేవుడు నీకు అర్థం చేయటానికి ఎక్కడ ఉంచాడు. అంతరంగ బోధకుడిగా ఆయన నీకు ఎందుకున్నాడంటే అర్థం చేయటానికి. పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎస్, నాకు తెలుసు అయ్యా అని నీకు బయలుపాటు వస్తే ఈ గ్రంథం అంతా వినాల్సిన డ్యూటీ నీదే, చదవాల్సిన డ్యూటీ నీదే. ఆ గ్రంథం కొరకు రాత్రి పగలు ప్రయాసపడాల్సిన డ్యూటీ నీదే. ఈ మధ్యాహ్న వేళలో ఇంకా ఎవరైనా ఆ కృపను కాపాడుకోలేని వారిగా ఉంటే, సహోదరుడా, సహోదరి, కృపను కాపాడుకోండి. ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఇంకా ఆయన రక్తం కిందకి రాని వారు ఉంటే,
ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడిన వారు ఎవరైనా ఉంటే, ఆయన ఆత్మ ద్వారా కడగబడిన వారు ఎవరైనా ఉంటే, ఇది మంచి అనుకూలమైన సమయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన ఆత్మ ద్వారా కడగబడి అర్హత కలిగి తీర్పు తీర్చే బిడ్డలుగా, అన్యాయమును సహించిన పిల్లలుగా, అన్యాయమును సహించిన పిల్లలుగా, వాక్యం కొరకు పోరాడిన పిల్లలుగా, చంద్రుని మీద నిలబడి సూర్యుని ధరించుకొని అపోస్తుల బోధ కిరీటాన్ని నొసటన పెట్టుకొని వాక్యము చేత ప్రెగ్నెంట్ అయిన, వాక్యము చేత గర్భము ధరించి వాక్యమును కనే ఆ పిల్లలు తీర్పు తీర్చటానికి అర్హులు. సహోదరుడా, నీ మాటలకు తీర్పు ఉంది, నీ క్రియలకు తీర్పు ఉంది. నువ్వు ఏ వాక్యమునైతే చేర్చుకున్నావో, ఏ వాక్యం కొరకైతే ప్రయాసపడ్డావో, ఆ వాక్యమునకు జీతం ఉంది. లోకము నుంచి వేరైన బిడ్డలుగా ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు మీరు, ఆ ప్రయాసకు చాలా బహుమానం ఉంది. గొప్ప బహుమానమే మనకుంది. వాటన్నిటిని దేవుడు మనకు అందించునుగాక. ఆ బహుమానం కొరకు అలాగే ప్రయాసపడదుముగాక. ప్రార్థిద్దాం. ఎవరైనా ఇంకా రక్షింపబడిన పిల్లలు ఇక్కడ ఉంటే ఆలస్యం చేయక, వాయిదాలు వేసుకోక ప్రభువుకి మీ జీవితాలు అప్పగించుకొని సిద్ధపడటం చాలా చాలా ముఖ్యం. ఇక సమయం లేదని నేను చెప్తున్నాను. త్వరగా ముద్రించబడండి. ప్రభు యొక్క ఎత్తబాటుకు సిద్ధపడండి. ప్రభు మీతో ఉండి ఆ గొప్ప ఎత్తబాటుకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. ప్రార్థిద్దాం. ఆ నమ్మదగిన దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. నమ్మదగిన యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్వామి. చాలా టైం అయింది. ముచ్చటించి మాట్లాడుతూ ఆ దినమందు పౌలు ప్రసంగం మాట్లాడుతూ ఉండగా ఐతుకొను యవనస్తుడు రాత్రి వేళ నిద్రభారంతో జోగి పడిపోయి చనిపోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పౌలులో ఉండి ఆ యవనస్తుని బ్రతికించి మరలా ఆరాధన చేయటానికి ఆ సహోదరుని లేపిన దేవుడో అయ్యా, ఈరోజు మృతుల్లో నుంచి మమ్మల్ని లేపి ఒక పరిశుద్ధమైన పాత్రలుగా ఇక్కడ ఉండటానికి కృప చూపిన తండ్రి, నీ పాదములకి లెక్కింపులేని స్తోత్రం. నీ పిల్లలందరూ పరిశుద్ధమైన పాత్రలుగా ఉందురు గాక. ఇంకా రక్షింపబడిన పిల్లలు రక్షింపబడుదురుగాక. వారి స్థానం ఏంటో అర్థమైందయ్యా. ఆ తీర్పు తీర్చువారు ఎవరో అర్థం చేసావు నాయన. ఎంతో బాధ్యత మాకుందని అర్థం చేసావు ప్రభు. అయ్యా, మా మాటలు, మా క్రియలు, మా నడవడిక ఇవన్నీ ఎంతగానో ప్రభావం చూపుతున్నాయని, మేము తినే ఆహారము కూడా, మా ఆహార కోరికలు కూడా ప్రభావం చూపుతున్నవని, మా శరీర కోరికలు కూడా ప్రభావం చూపుతున్నవని, వీటన్నిటినీ నీ వాక్యము ద్వారా జాగ్రత్త చేసుకోవాల్సిన ఆ సమయము ఆసన్నమైనదని, ఒక పవిత్రమైన దేహం, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన ఆత్మ ఇప్పుడు మాకు అవసరమని, నీతో ఏకాత్మయ సమయము ఆసన్నమైనదని, ఇక సమయం లేదని మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు ప్రభువా. నీ బిడ్డలందరినీ బలపరచండి, స్థిరపరచండి, గొప్పగా దీవించండి అయ్యా. కూడిన బిడ్డలందరినీ దీవించండి. ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించండి. రాలేకపోయిన పిల్లలను కూడా దీవించండి. ప్రతి మాట మా హృదయాలు నూరంతలు ఫలింపచేయండి అయ్యా. మేమే తీర్పు తీర్చువారన్న బయలుపాటుతో ఏ పాపమును మా దేహంలోనికి రాకుండా కాపాడుకుంటూ మీ సహాయం ద్వారా ఈ యుద్ధ రంగంలో ముందుకెళ్ళి కృప దయచేయమని అయ్యా. ఈ యుద్ధ రంగంలో నాయన మేము నీ కొరకు గొప్పగా జీవించే భాగ్యం దయచేయమని, మేము అన్యాయం సహించిన వారమై ఇతరులకు మేలు చేసే బిడ్డలుగా ఉండేదానికి కృప చూపమని, ఎవరు కీడు చేసిన వారికి కీడు చేయకుండా, ఎవరు అన్యాయం చేసిన వారికి అన్యాయం చేయకుండా, ఎవరు కష్టపెట్టిన వారు మేము కష్టపెట్టకుండా, క్రీస్తు యేసునికి కలిగిన ఈ గొప్ప మనసు మేము కలిగి ఉండి నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, కూడిన బిడ్డలందరినీ దీవించమని, ప్రతి మాట మాలో నూరంతల ఫలింప చేయమని, మా ముందర మీటింగ్లకి నీకు వందనాలయ్యా. 21, 22 తారీఖులు మంగళ, బుధ, గురువారాలు కోసూరులో మీటింగ్లు అద్భుతముగా నీ నా మహిమతమే జరుగునుగాక. మేమందరం సహకారులుగా ఉందముగాక దేవా. తండ్రి కృప చూపమని, ప్రతి ఒక్కన పాత్రకి అక్కడ వాడుకోమని తండ్రి
మీ సహాయం కోరుతూ కూడిన బిడ్డలందరూ మరొకసారి నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ప్రతి మాట మాలో నూరంతల ఫలింపచేయమని యేసుక్రీస్తు అని మీ నామములోనే అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల్ల వంచిన మనకు రాళ్ళపోయిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రేపు లేదులేండి మనకి మీటింగ్ అయ్యా.